కూడా ఎవరు మౌనంగా ఉండక ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ప్రభువా మీరు మాతో మాట్లాడండి అయ్యా అని హృదయపూర్వకంగా మనమందరం కూడా ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకుందాం. దయచేసి ఎవరు అనాలోచనలుగా ఉండకుండా ఆకాశం వైపు రెండు చేతులు ఎత్తి ప్రభువా నీ దైవ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి అని ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ప్రార్థించాలి. Praise the Lord. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుని నామాన్ని మహింపరుస్తూ ఏదైనా ఒక కృప పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా, దేవుని సహాయం మనకు దొరుకున్నట్లుగా విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా ప్రభు పాదాలు పట్టుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా ఆత్మతో ఆరాధన చేద్దాం, మనస్సుతో ఆరాధన చేద్దాం. పరిశుద్ధమైన భక్తి కలిగిన వారమై దేవుని నామాన్ని మహింపరచు కృప పొందిన వారమై ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి ఉన్న మనమందరం కూడా ప్రభువా నీ కార్యము చేయి నాయనా. అవును తండ్రి నీకు స్తోత్రం. నీ దైవ సేవకులు ఇంత దూరం వచ్చారు అంటే నిశ్చయముగా నాతో మాట్లాడటానికి నడిపించావన్న ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముతో దేవుని పాదాలు పట్టుకోవటానికి ఎంతమంది హృదయపూర్వకంగా సిద్ధపడ్డారు. నిశ్చయముగా దేవుని ఘనమైన కార్యం వారి పక్షాన జరగబోతుండగా ఒక్క పాపి కోసం ఆయన భూలోకానికి వచ్చినట్లుగా, నశించిపోతున్న ఒక్కరి కోసం ఆయన సమాధి కాడికి వెళ్ళినట్లుగా, సమాధుల్లో ఉన్నవాడిని రక్షించినట్లుగా, నిజముగా ఒక్క పాపి నశించిపోవడానికి యాకోబు బావి దగ్గర ప్రభు ఎదురు చూసి ఆమె నశించిపోకుండా కాపాడి అనేకులకు సువార్త ప్రకటించినదిగా చేయనట్లుగా ఈ చిన్న మంద కొరకు ప్రభు ఇక్కడికి వచ్చి ఉన్నాడని నమ్ముదాం, విశ్వసిద్దాం, చేతులెత్తి ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు దేవుని ప్రణాళికలో ఉన్నారో, ఎవరు దేవుని చిత్తములో ఉన్నారో, ఎవరు దేవుని ఏర్పాటులో ఉన్నారో నిశ్చయముగా వారు దైవ కృప పొందుకొనున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. విశ్వాసముతో మనస్ఫూర్తిగా ఎదురు చూస్తే ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా 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 అంటూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి నీకు స్తోత్రమయ్యా. స్తోత్రము నాయనా. గొప్ప కార్యములు చేయి దేవా, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరు దయచేసి స్వరాలు ఎత్తి ప్రార్థన చేయాలి. మీరు మౌనంగా ఉండకూడదు. ప్రభువా నాతో మాట్లాడు నాయనా అని విశ్వాసముతో దేవునికి మొరపెట్టుకునే సమయం ఇది. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నానానికి వందనాలు 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 స్వామి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధించే వేళ యందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటై నీ పాదముల్ వదలాకుంటిన్. దయచేసి అందరూ కూడా దేవుని పాదాలు వదిలిపెట్టని ఆరాధన చేద్దాం. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేదయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ప్రభుని ఆరాధించుకునే సమయం ఇది. ఖచ్చితంగా ఆయన కనికరము చూపే దేవుడు. ఆయన దేవుని చిత్తములో, దేవుని ఏర్పాటులో ఈ రాత్రి ఇక్కడ సభ జరుగుతున్నదని గ్రహించు. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. కోరేవాడా నాశలు తీర్చేవాడా నానందం. కోరేవాడా నాశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమ నిధి. నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించేద్దాం. యేసయ్యా 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 యేసయ్యా. ఆహా బుర ఎప్పుడు మోగుతుందో, ఆహా నాశ ఎప్పుడు తీరుతుందో. ఆహా బుర ఎప్పుడు మోగుతుందో, ఆహా నాశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నిటిని తుడుచునెప్పుడు, తండ్రి నా కన్నిటిని తుడుచునెప్పుడు. ఆశతో వేచి ఉండే నా హృదయ, ఆశతో వేచి ఉండే నా హృదయ, ఆశతో వేచి ఉండే నా హృదయ. తండ్రి నా కన్నిటిని తుడుచునెప్పుడు, తండ్రి నా కన్నిటిని తుడుచునెప్పుడు. ఆశతో వేచి ఉండే నా హృదయ, 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 ఆశతో వేచి
వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే 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 నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను నిందించు బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను నిందించే బాధలను, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను నిందించు బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను నిందించు బాధలను, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను శోధించినా, నన్ను శత్రువు ఎదిరించినా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, పలు నిందలు నలుచుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నలుచుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి, ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నలుచుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నలుచుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను శోధించినా, సాతాను వెంబడించినా, శత్రువు ఎదిరించినా, పలు నిందలు నలుచుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నలుచుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి, ప్రియ ప్రభువే నా పరిహారి, ప్రియ ప్రభువే నా పరిహారి, ప్రియ ప్రభువే నా యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసయ్యా 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 యేసయ్యా. స్వరమిత అందరూ కలిసి యేసయ్యా, రెండు చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా. దేవుడితో మాట్లాడతాం. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము
నీతో నేను జీవించెదను యేసయ్యా 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 పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయా పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా అందరం యేసయ్యా 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 అందరం యేసయ్యా 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 నా యేసయ్యా 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 ప్రార్థన చేసుకుందాం. మనకున్న ప్రతి సమస్యలకు పరిహారి నా ప్రభువే గనుక ఈరోజు ఖచ్చితంగా ఆయన వాక్యం ద్వారా మన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకున్నట్లుగా మన కుటుంబానికి గొప్ప విడుదల కలుగునట్లుగా విశ్వాసంతో ఎదురు చూద్దాం. దైవజనులు మన ప్రార్థన నడిపిస్తారు. మంచిది. మన మధ్యలో దైవ సేవకులు గరిపాడులో సేవ చేస్తున్నటువంటి జాన్సన్ గారు ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తం. శుద్ధగల తండ్రి, ప్రేమగల దేవా, మీ స్తోత్రములు. ప్రభా, దూర ప్రాంతం నుంచి ప్రభా మీ దైవ దాసుల్ని మేఘాల మీద నడిపించావయ్యా. ఈ రేమునిచర్ల ప్రజలకి కావాల్సిన దేవుని వాక్యము విడుదల చేయండి అయ్యా. ఈ దాసుని రెండంతలుగా అభిషేకించండి అయ్యా. ఈ దాసుడు వాక్యము ప్రకటిస్తుండగా వాక్యానికి విరోధంగా లేసిన ప్రతి దుష్ట శక్తులను వేస్తున్నాంలో కాల్చివేయండి అయ్యా. పరిశుద్ధాత్మ చేత నీ దాసుని నింపండి అయ్యా. నీ దాసుడి మీద నీ సన్నిధి కుమ్మరించండి అయ్యా. నీ దాసుని మీ సులువు సాటున మరుగు చేయండి అయ్యా. నీ దాసుడు నోటులోంచి నీ పరిశుద్ధాత్మ అగ్ని యేసు నామములో విడుదల చేయండి. ప్రజల హృదయాలు తెరవబడాలి. ప్రజలు దేవుని రాకడికి సిద్ధపడాలి. ఈ రాత్రి నీ దాసుడు మాట్లాడుచుండగా ప్రభువా, ప్రతి ఒక్కరి నాయనా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. చీకటిని పారదోలండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి నీ దాసుని బలంగా వాడుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను నా పరలోకంలో ఉన్న పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం కూర్చుందాం. ఒకసారి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. చేతులు తెచ్చిన వాళ్ళు లేపండి. ఒకసారి ఊపుతూ చెప్పండి. నోరు తెచ్చిన వాళ్ళు కూడా రెండు సార్లు ఒకసారి చెప్పండి హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. విలువైన సమయంలోకి మనం వచ్చాం. మరి మన ప్రాంతాన్ని ప్రేమించి మరి దైవ సేవకులు, బేతెల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దూర ప్రాంతం నుంచి మన ప్రాంతాన్ని ప్రేమించి మన గ్రామానికి స్వార్థ అందించాలని వారు ఎంతో ప్రయాసతో ఈ ప్రాంతానికి వచ్చారు. మరి కాబట్టి ఈ సమయాన్ని దైవ సేవకులకి యోబోయ్ గారికి ఇస్తుండగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామని మహిమపరుద్దాం.
ప్రతి ఒక్కరు కూడా చప్పులు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హాల్ ఎఫెక్ట్ ఉందా? హాల్ ఎఫెక్ట్ ఓకే, కొంచెం మానిటర్ పెట్టండి సార్. సరే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నో వరీ. దేవునికి అందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. చేరేడు చిన్నాడు. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. హ్యాండ్స్ ఉన్న కూర్చుంటే ఒకటి నాన్న కాసేపు నిలబడి చెప్పి నా అనారోగ్య పరిస్థితులను బట్టి కొద్దిగా నీరసం అయితే ఆమె అనరే. మీరందరూ ఎడ చూస్తున్నారంటే నువ్వు కూర్చుని చెబితే మేము పడుకొని వింటాం అన్నట్టు చూస్తున్నారంట. ప్రభు కృప ఈ ప్రాంతానికి తోడయుండును గాక. అందరు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. బాగున్నారా? మాట్లాడతలా ఒక్కరన్నా అనరు ఏంటండి? దేవుని కృపను బట్టి బాగున్నామని. కూర్చోండి, అందరు కూర్చోండి. ఎంతసేపు వాక్యం వింటారు, ఎంతసేపు వింటారో తెలియదు, కానీ ఈ కాసేపు చెప్పడానికి సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం. మా చిన్నోడు నేను 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అత్యంత దైవ ప్రేమతోనే మేమంతా కలిసి ప్రభు పనిలో ముందు కొనసాగుతూ, ఎక్కడ వారమో ఎలాంటి వారమో కానీ భౌతిక సంబంధిత రక్త సంబంధం ఏమీ లేదు, కానీ క్రీస్తు శిలువ రక్త సంబంధులుగా సోదరుడు డేవిడ్ గారు, మేము, అలాగే ఇక్కడున్న పాస్టర్స్ అందరూ కలిసి దేవుని సొత్తైన జనాంగముగాను దేవుని ప్రజలుగాను ఈ దినమందు మీకు వాక్య పరిచర్య చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఎన్ని కొద్దీ అడవుల్లోకి వెళ్ళిపోతున్నామని భయంతో వచ్చాం ఈ ఊరు. ప్రైజ్ లార్డ్. మా కారు టైర్లు ఏమో తిరిగి తిరిగి అరిగిపోయినాయి. దేవుని మీద భారం వేసి కనీసం నెలలో 2 సార్లు, ఒకసారి ప్రతి నెలలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్ళొస్తూ ఉంటుంది నా కారు. అలా తిరిగి అలవాటు అయిపోయింది కనుక ఈ అడవుల్లో కూడా వచ్చేసా. మొత్తానికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్షేమంగా వారు చెప్పిన సమయానికి ఇక్కడ ఉండటానికి ఇంకొక 5 నిమిషాల ముందే ఉన్న చిన్నోడ. దేవుని స్తోత్రం. అంత కృప చూపించాడు. మీ పాస్టర్ గారిని చిన్నోడు అంటున్నానని ఏమనుకోకండి, మేము అలాగే పిలుచుకుంటాం. ప్రైజ్ లార్డ్. కాసేపు వాక్యం వింటారు, అందరూ వింటారా అంటున్నా. మెడకాయలు ఊపుతున్నారు కానీ స్వరం రావట్లేదండి. వింటారా? మీరు వెళ్ళి భోజనం చేసి రండి అయ్యా అని చెప్పినా కూడా దేవుని వాక్యం మీద ఆకలి కలిగిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కొంతమంది ఆర్టిస్టుల దగ్గరే చూస్తాం. పర్వాలేదండి, మేము వాక్యం వింటామని కూర్చున్నారు, మీ దగ్గర నుంచి స్వరం రావట్లా. హల్లెలూయా. ఒక్క వ్యక్తి కోసం ఎర్రటి ఎండలో యేసుప్రభు వారు బావి దగ్గర కూర్చున్నాడు. ఖచ్చితంగా ఆ వ్యక్తిని మార్చాడు, ప్రపంచానికి ఆదర్శంగా మార్చి పంపాడు సమరయ స్త్రీని. చిన్నోడు ఎందుకు ఇంత దూరం వచ్చి ప్రయాసపడుతున్నాడు ఏంటి పాస్టర్ డేవిడ్ గారు అని ఆలోచన చేస్తున్నప్పుడు, మనకి జనంతో ధనంతో పని ఉండదు. ఆ ప్రాంతంలో ఖచ్చితంగా మనం నిలబడవలసిన అవసరం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అనేది ఒక భారం తీసుకుని ఈరోజు మా సొంత మీటింగ్లు జరుగుతున్నాయి. నా ముందు పుట్టిన మా అక్క 4వ, నేను 6వ వ్యక్తిని ఇంట్లో సొంత మా మినిస్ట్రీ సభలు, మా అక్కోళ్ళ సభలు జరుగుతుంటే ఈరోజు నాది అక్కడ డేట్. వాళ్ళకే చెప్పుకుని నిన్న మొదటి రోజు వెళ్ళి మాట్లాడేసి ఇవాళ ఇక్కడికి వచ్చా. వాళ్ళకు మరలా వాళ్ళ కన్నీళ్ళు తొడటానికి రేపు ఆఖరి రోజు వెళ్ళి కనపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ దేవుని చిత్తం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో అని ఎదురు చూస్తూ ఉంటుండగా ఖచ్చితంగా కావాలనే ప్రభు ఈ ప్రాంతానికి నడిపించడం అనిపిస్తూ ఉంది. ఆశతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని విందురుగాక. ఆమె నన్రే. మీకు లాభాలు వస్తాయి,
ఏళ్ళు ఎకరాలు వస్తాయని చెప్పడానికైతే నేను ఎంత దూరం రాలి. అలా చెప్పేవాళ్ళు చాలామంది ప్రాంతాల్లో ఉన్నారు. ఈ చుట్టుపక్కల అసలు గుంటూరు జిల్లా అంతా అలాంటి దైవజనులు బీభత్సంగా పెద్ద పెద్ద సేవకులు, సంఘాలు, మినిస్ట్రీలు పెరిగిపోయినాయి. దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసమే మందిరాలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి బోధ చేస్తున్న వారే చాలామంది ఉన్నారు. కానీ ప్రతి వ్యక్తిని దేవుని రాకడ కొరకే సిద్ధపరచాలనే తత్వంతో ఓ విధమైన పోరాటముతోనే పరిచర్య చేయుచున్న ఈ కాలంలో ఒక విలువైన విశేషమైన సందేశాన్ని పరిశుద్ధాత్ముడు మీ మధ్యకి నడిపించాడు. ఆసక్తి కలిగిన వారు ఈ మాటలు వినటానికి ప్రయత్నం చేయండి. కృపగల దేవుని ఆత్మ మనందరికీ తోడైన నడిపించునుగాక. మొదటిగా నన్ను ఇక్కడకు క్షేమంగా నడిపించిన పరిశుద్ధాత్మ ప్రభువునకు నేను కృతజ్ఞుడై ఉన్నాను. రెండవదిగా నన్ను కని పెంచి అద్భుతమైన సంఘముల భారాన్ని నాకు అప్పగించిన తల్లిదండ్రులకు నేను కృతజ్ఞుడై ఉన్నాను. ఇకపోతే మూడవదిగా నన్ను ఇక్కడకు ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు డేవిడ్ పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ వారిని దీవిస్తూ ఉన్నాను. అలాగే మాకు అత్యంత ప్రియులు దైవ సేవకులు తమ్ముడు నవీన్ జాషువా గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే పెద్దలు, అనుభవనీయులు, ప్రార్థన పరులు ఇక్కడ ఉన్నారు. వారందరికీ వందనాలండి. సేవకులకి మీకు కూడా వందనాలే. ఏంటో మొహాలు మార్చుకొని కూర్చున్నారు, మాకు చెబుతాడా చెప్పడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే తమ్ముళ్ళు మంచి వాయిద్య బృందం ఎక్కడున్నారు, బ్లెస్సెడ్ పర్సన్స్. దేవుడు మిమ్మల్ని ఇంకా బ్లెస్ చేయను గాక. నాకు కూడా దేవుడు 3 కుమారులను ఇచ్చాడు. 4 కుమారులు కూడా ఇప్పుడు దేవుని పరిచర్లో వాడబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఒక 3 ఆర్టిస్ట్ ఫీల్డ్ తలాంతుల్లో ఉన్నారు. ఇంకొక వ్యక్తి పరిచర్లో ఉంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి మీరు ఎంతసేపు వినగలరో నాకు తెలియదు, కానీ మీ నాడిని బట్టి మరి ఇది చివరి రోజు సభగా, రేపు కూటం ఉండదు. దేవుడు నా మదిలో ఉంచిన కొన్ని మాటలు మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం. మొన్న ఈ మధ్య నేను భయంకరమైన జ్వరం నుంచి, డెంగ్యూ ఫీవర్ నుంచి ప్లేట్లెట్స్ అయి పడిపోయి చాలా వీక్ అయిపోయి మరలా దేవుని కృపలో స్వస్థత పొంది మళ్ళీ బయటికి వెళ్తూ ఉన్నాను. అందువల్ల చైర్ తెమ్మన్నా. అది అవకాశం అనుకూలతను బట్టి చెప్తాను. మీరు మాత్రం వాక్యం వినండి అందరూ. 1వ వచనం ఒక్కటి చదవండి చాలు. 11వ అధ్యాయం 1వ వచనం ఒక్కటి చాలు ఈరోజు మన ప్రసంగానికి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. వెరీ గుడ్, చదువు తల్లి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారందరినీ, ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. చాలు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి కొరకు దీవించి ఆశీర్వదించి సరిచేయునుగాక. ఆమెన్ అన్నారా? అంటే మా ఊర్లో ఆమెన్ అంటే చేతులు ఎత్తి చెప్తారు. మరి ఆమెన్ మీ ఊర్లో కూడా చెప్తారా? ఊరు పేరు ఎత్తితే కానీ ఫ్రస్ట్రేషన్ రాలా మీకు? ఆమెన్. దగ్గరకు ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మీకు అలవాటు లేకపోయినా ఈ పూటకు భరించాల్సిందే. ఈ పూటకు మీకు ఎక్సర్సైజే. దేవుని స్తోత్రం. హల్లెలూయా అన్నప్పుడైనా, ఆమెన్ అన్నప్పుడైనా ఖచ్చితంగా చేతులు ఎత్తి చెప్పాల్సిందే. ఇక వినాలి తలలు పైకెత్తి. ఒక వినూత్న సందేశాన్ని మనం విందాం. ఇంకా పెద్ద రెఫరెన్స్లే అక్కర్లేదు. దీనిలో కూడా ఫస్ట్ లైన్ ఉన్న ఫస్ట్ మాట ఒకటే చెప్తే రాత్రికి. వసంతకాలమున రాజులు యుద్ధము చేయ బయలుదేరవలసిన సమయమున దావీదు అనే ఒక రాజు యోవాబును అతని వారందరినీ యుద్ధానికి పంపాడు. యుద్ధానికి వెళ్ళిన వారు యుద్ధం చేయకపోయినా దేవుని పేరట వెళ్ళిన వారికి దేవుడు యుద్ధం చేస్తాడు. వాళ్ళు ఊరకు ఉంచండి అని. యుద్ధం చెయ్యని వాడైనా సరే యుద్ధానికి బయలుదేరితే చాలు, దేవుడు యుద్ధం చేసి గెలిపిస్తాడు. యుద్ధం చేయగలిగిన వ్యక్తి మాత్రం ఇంటి దగ్గరే ఉన్నాడు. ఆ రోజు దావీదు మాత్రం యెరూషలేములోని నిలిచెను అని చదువుతున్నాం. ఇటు చూడండి. అకాయ్ నవ్వుకుంటూ కుదరదు ఇక్కడ.
నిద్రపోయినా నవ్వినా అట్టటి ఏం పని చేయవు. నువ్వు ఎలా నవ్వుతావో బాగుంటుందో బాగోదో చూస్తాక పిలిపిలు ఎక్కడికి. ఇది చాలా ఖర్చుతో కూడిన పని. నేను కూడా ఏదో 4 మాటలు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఫలింపజేస్తాడని చెప్పడానికైతే రాలేదు. కాస్త వాక్యము చేత సరిచేయబడితే, ఆమె ఒక క్రైస్తవుడు సరిచేయబడితే అతడు సమాజాన్ని సరిచేయగలడు. స్తోత్రం కలుగును గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పాస్టర్ డేవిడ్ గారికి దేవుడు ఫలభరితమైన పరిచర్యలే ఇచ్చాడు. ఈ గ్రామంలో దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక నెరవేర్చబడుటకు దేవుని ప్రణాళికలో ఉన్నవారు తగిన సమయంలో పంపబడతారు. ఆమెననరే. మోషేని దేవుడు పొదలో పిలిచాడా? కానీ మోషేను పిలిచినప్పుడు యెహోషువ అప్పటికే దేవుని ప్రణాళికలో ఉన్నాడు. తగిన సమయంలో అతను ఎంటర్ చేసాడు ఇశ్రాయేల్ దగ్గరికి, అంతే. మోషే రా, ఓ 3 సంవత్సరాలు అక్కడ దాకా నడిపించు, ఆ కొండకాడి నుంచి యెహోషువ చూసుకుంటాడని మొదట మోషేకి చెప్పలా. యెహోషువ నీ తర్వాత భారం ఎత్తుకుంటాడని. ప్రైజ్ లార్డ్. ఇక తగిన సమయం వచ్చినప్పుడు మోషే అహరోనుల కాలం ముగిసింది, యెహోషువ కాలేబుల కాలం ప్రారంభమైంది. దేవుని ప్రణాళికలో ఉన్నవారు ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన తలంపు చొప్పున సమయానుకూలంగా పరిచర్యకు పంపబడతారు. చాలా శ్రద్ధాశక్తులతో ఈ మాటలు వింటే కొన్ని లోతైన విషయాలు ఈ రాత్రి మీతో పంచుకుంటాను. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్తే ఈరోజు 3 మాటలు చెప్తారు. వసంతకాలం ఏంటి, అసలు ఆ రాజులు ఎవరు, ఆ బయలుదేరిన యుద్ధాలు ఏంటి, ఈ 3 మాటలు చెప్పి ఈ పూటకి నా సందేశాన్ని ముగిస్తాను. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున. ఇదే ఈ 3 విషయాలు చెప్తాను, చాలా సరిపోతుంది ఈ పూటకి. నాకంటే గొప్ప గొప్ప ప్రసంగికులు నిన్న మొన్న బోధించేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అల్పుడు అనుకు నేను పెద్దవాళ్ళందరూ నవీన్ జాషువా లాంటి, డేవిడ్ లాంటి పెట్టుకుని ఇక్కడికి ఎక్కడం అంటే ఇది కూడా నాకు యుద్ధమే. దేవుని స్తోత్రం. అయినా నాకు కూడా అవకాశం ఇచ్చాడు కనుక దేవుడు స్తోత్రం కలుగును గాక. ఈ పూటకు ఒక చిన్న ప్రయత్నం, దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. 3 మాటలు చెప్పండి. 1 వసంతకాలం. వెరీ గుడ్, అలా చెప్పాలి సమాధానం. ఏంటిది అది? వసంతకాలం. 2వది రాజులు ఎవరు, 3వది అసలు ఆ యుద్ధాలేంటి. ఈ పూటకి అనుకూలతను బట్టి ఈ 3 మాటలు చెప్పి ఈ నా సందేశాన్ని ముగిస్తాను. వసంతకాలమున రాజులే యుద్ధానికి బయలుదేరాల్సిన సమయాన, జాగ్రత్తగా వినండి. మిగతా కాలాలన్నిటిలో వారి అసిస్టెంట్లు పంపొచ్చేమో, లేకపోతే వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరు పంపొచ్చేమో, కానీ ప్రియులారా వసంతకాలాన్ని మాత్రం ఖచ్చితంగా రాజులే యుద్ధానికి బయలుదేరాలని చెప్తుంది. వసంతకాలం అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. మనకి వేసవి కాలం ఉంది, శీతాకాలం ఉంది, లేకపోతే వర్షాకాలం, ఇలా కాలాలు ఉన్నట్లుగా బైబిల్లో పలు చోట్ల ప్రస్తావించబడిన ఈ వసంతకాలాన్ని గురించిన కొన్ని వివరాలు ఈ ప్రాంతానికి తెలియాలి. ఇక్కడున్న సేవకులు, ఇక్కడున్న విశ్వాసులు కూడా, దూరాన దగ్గర ఉండి వింటున్న వారు కూడా దీని వివరణ తెలిస్తే కాస్త ఆధ్యాత్మికంగా బలపడతారనే ఉద్దేశం. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మిగతా కాలాల్లో ఒకవేళ అసిస్టెంట్లు వెళ్తారేమో యుద్ధానికి, మంత్రులు ఇంకా కిందన్న స్థాయిలో వారు వెళ్తారేమో, కానీ వసంతకాలమున మాత్రం రాజులే బయలుదేరి వెళ్ళాలి యుద్ధానికి. అలాంటి సమయంలో అసలు రాజుగా ఉండవలసిన, రాజుగా ఉన్న ఓ వ్యక్తి యుద్ధానికి వెళ్లకుండా మిగతా వ్యక్తులను పంపాడు. వాళ్ళకి యుద్ధం చేయటం రాకపోయినా వాళ్ళు యుద్ధానికి వెళ్ళి గెలిచేశారు. యుద్ధం చేయటం వచ్చిన వాడు కొంపలో ఉండి ఓడిపోయాడు. మిద్ది మీదకి ఎక్కి పాపం చేసిన పరిస్థితి. స్తోత్రం చెప్పరే. మీరు అలా మౌనంగా కూర్చుంటే 1 గంట అవుద్ది అబ్బాయి కోటం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పరేంటండి. ఇకవైనా వాళ్ళందరూ శ్రద్ధగా. అయితే ఈ వసంతకాలం బైబిల్లో ఏ ప్రశ్న అయినా దేవుని దగ్గరే పుట్టుద్ది, ఏ సమాధానమైనా దేవుని దగ్గరే పుట్టుద్ది. గాయమును రేపువాడు ఆయనే, మాన్పువాడు ఆయనే. హల్లెలూయా చెప్పట్లా. మనల్ని పుట్టించిన వాడు ఆయనే, మనల్ని తీసుకునేవాడు కూడా ఆయనే. అలాగే సమాధానం, ప్రశ్న వేసేది ఆయనే, జవాబు ఇచ్చేది ఆయనే. ప్రతి ప్రశ్నకు ప్రభు దగ్గరికి వెళదాం. ప్రభువా, ఈ వసంతకాలం అంటే ఏంటో తెలియట్లేదు ఆయన, దీని గురించి ఏమన్నా ఒక వివరం చెబుతావా అని అడిగితే ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ప్రతి రాజుల కోసం ఆయన్ని అడుగుదాం, వసంతకాలం కోసం ఆయన్ని అడుగుదాం, యుద్ధం కోసం కూడా ఆయన అడుగుదాం. ఆయన తన నోటితో స్వయంగా చెప్పిన ఆన్సర్స్ తీసుకుందాం.
ఇక్కడ కళ్ళబొల్లి మాటలు చెప్పటాకో, కుళ్ళు జోకులు వేసి మిమ్మల్ని నవ్వించటాకో, కాసేపు కాలయాపన చేసి వెళ్ళిపోవటానికి అయితే నేను రాలేదు. మాది అటువంటి పరిచర్య కాదు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాకంటే ముందు దైవజనులు మంచి ప్రార్థన చేశారు. ప్రభువా, సేవకుడు ఆత్మతో నింపబడాలి. నేనంటాను, నేను నింపబడిన ఆత్మతో కూర్చున్న వారు కూడా నింపబడితే ఇక్కడ ఆత్మకార్యం జరుగుతుంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిగ్గరగా. హల్లెలూయా. ఈ వసంతకాలం అంటే ఏంటి ప్రభు అని అడిగితే, సాక్షాత్తు యేసుక్రీస్తు వారు చెప్పిన ఓ అద్భుతమైన మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలో మనం బలపరుచునుగాక. 32వ వచనం చదవండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. ఏంటది? అంజూరపు కొమ్మ లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. చేతులైతే అందరూ స్తోత్రం చెల్లిస్తారా? యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ఇటు చూడండమ్మా, చదవటం అయిపోయింది, ఇటు చూడలేక విపరీత రాతలు ఆపిడు చూడలేక రాసేస్తారు ఇంటికి వెళ్ళి చదివి వాళ్ళకిలాగా. మీరేం రాయక్కర్లేదు, మీరు వింటే చాలు. స్తోత్రం చెప్పరా బాబు? లైవ్ ఇస్తున్నావా? ఏ ఛానల్లో? బేతేల్ ఛానల్లో ఉంది. ఇంటికి వెళ్ళినా వినండి. రాయక్కర్లే, వింటే చాలు. ఆమెనరే హల్లెలూయా చెప్పట్లా. కోపం వచ్చిందా? ఈ పూటకు భరించాలని చెప్పేగా. వసంతకాలమున రాజులు యుద్ధానికి బయలుదేరు సమయం అన్నప్పుడు అసలు వసంతకాలం అంటే ఏంటి ప్రభు అంటే ఆయన అంటాడు, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళు. అంజూరపు చెట్టు కొమ్మ యొక్క చిగురు కనుక నీ కళ్ళకు కనబడిందా, ఆ కొమ్మ చిగురించినట్టుగా నీకు కనబడితే ఇక వసంతకాలం చాలా సమీపంగా ఉందని నీకు తెలిసిద్ది అన్నాడు. అన్నాడా? మాట్లాడరేడరా? అన్నాడా? సరే, అంజూరపు చెట్టు ఎక్కడుంది వెళ్తాకి? లోకాసు వార్తలో ఉంది. చూడండి అది ఎక్కడుందో. లోకాసు వార్త 13వ అధ్యాయము 26వ వచనమా? 13:26 చూడు. 26 13:6, ఓన్లీ 6. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ చాలా మిటి వినాలక. దేవునికి అందరూ ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మొదటి మాటకి ఈ 2 విషయాలు సరిపోతాయి. ఇక తలలు పైకెత్తి వినాలి. పరిశుద్ధాత్ముడే మనందరితో మాట్లాడును గాక. ఒకసారి అందరూ ఒక మంచి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్ముడే ఈ రాత్రి మాట్లాడును గాక. ప్రియ దైవ జనాంగమా, సార్వత్రిక సంఘమా, వసంత కాలమున రాజులే యుద్ధానికి బయలుదేరాల్సిన సమయం అంటే ఏంటి ప్రభు ఈ వసంత కాలం అంటే? అంజూరపు చెట్టు చిగురించే సమయం ఎప్పుడైతే ఉంటుందో అదే వసంత కాలానికి ప్రారంభం అంటున్నాడు. అంటే చిగురు కనబడే సమయంలో రాజులు యుద్ధానికి బయలుదేరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట వినాలి. నువ్వు చిగురించబోతున్నావు అంటే నీకు యుద్ధాలు సిద్ధంగా ఉన్నాయని దాని భావం. స్తోత్రం కలుగును గాక. పోనీ యుద్ధాలు ఎక్కువ అవుతున్నాయి అంటే నీకు చిగురు పుట్టబోతుందని దాని భావం. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంజూరపు చెట్టు చిగురు ఎప్పుడైతే మన కళ్ళకు కనబడుతుందో అప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని గుర్తుపట్టమన్నాడు కదా. తలలు పైకెత్తి చూడండి. ఎక్కడుంది సార్ ఈ అంజూరపు చెట్టు అంటే? ఒక మనుష్యుడు తన ద్రాక్ష తోటలో ద్రాక్షకాయల కోసం ఎతకాలి. ఏ తోటలో ఆ కాయలే ఎతకాలి. మాట్లాడరేంటి? అవునా? ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లు ద్రాక్ష ఫలాల కోసం ఎతకాలి. అంతటి పెద్ద తోటలోనంట ఒక స్పెషల్గా చెట్లు అని కూడా రాయబడలా, ఒక్క అంజూరపు చెట్టును నాటుకుని తోట యొక్క ఫలాలన్నిటి కోసం ఎదురు చూడట్లేదంట, కానీ స్పెషల్గా దేవుడే నాటుకున్న, స్తోత్రం, స్పెషల్గా దేవుడే నాటిన ఆ ప్రత్యేకమైన ద్రాక్ష తోటలో ఆ ప్రత్యేకమైన అంజూరపు చెట్టు ఫలాల కోసమే ఎతుకుతున్నాడు. స్తోత్రం చెప్పరే. కొంతమంది సేవకులకి ఇప్పటికే రూట్ మ్యాప్ అర్థమై ఉండొచ్చు నేను వెళ్ళే ధోరణి ఏంటో. అది విశ్వాసులకు అర్థమగు రీతిలో బోధించడానికి పరిశుద్ధాత్మని చేత నింపబడి ప్రయాసపడుతున్నాను. ఈ మాటలు పరిశుద్ధులందరి హృదయంలోనికి చొచ్చుకుని పోవునుగాక.
ఆమేనంటలే ఎవరో. హల్లెలూయా. చిగురు పుట్టే సమయంలో యుద్ధాలు కలుగుతాయి. మరలా చెప్తున్నాను, సేవకైనా, సంఘానికైనా, కుటుంబానికైనా, వ్యక్తిగత క్రైస్తవ జీవితానికైనా, ఆధ్యాత్మిక జీవితానికైనా నీకు యుద్ధాలు పెరుగుతున్నాయి అంటే నీ కొమ్మ చిగురించబోతుందని అర్థం. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. విషయం ఏంట్రా అంటే, దేవుడు అతి కొద్ది సమయంలో నిన్ను చిగురింప చేయడానికి సిద్ధపడుతూ ఉంటే, యుద్ధము చేయటానికి సిద్ధపడక మిద్దెలలో కూర్చుని ఇంకా పాపము చేస్తున్న వారితో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న సందేశం ఇది. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నీ దగ్గరికి సువార్త నడిపిస్తే, నీ దగ్గరకు సేవకుడు నడిపిస్తే, నీవు ఫలించాలని, నీవు ఎదగాలని, నీవు అద్భుతమైన దేవుని బిడ్డగా, దేవుడు నాటుకున్న కొమ్మగా నువ్వు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తున్న సమయంలో ఫలించటానికి బదులుగా కొంపలో ఉండి పాపము చేస్తున్న వారి కొరకు ఏర్పాటు చేయబడిన పని పాటలు ఎక్కువ, లేకపోతే డబ్బులు ఎక్కువయ్యో టైంపాస్కు పెట్టిన సభలు కాదు ఇది. చిగురించే సమయంలో ఇళ్ళకాడ కూర్చున్న దావీదు ఏం చేశాడు? వసంత కాలమున యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో ఇంటికాడ కూర్చున్న వ్యక్తి, అయ్యో 96% నువ్వు ఒకవేళ దగ్గరికి వచ్చేసేవేమో, ఇంకా 4% ఉందేవో నువ్వు నిజమైన మేలు పొందటానికి, ఒక గొప్ప విడుదల పొందటానికి. ఈ 4% ఆశీర్వాదం ఎప్పుడు జరుగుతుందోనని ఇంటికాడే ఉండి కృపను వ్యర్థం చేసుకొనుచున్న వారులారా, సువార్తను పోగొట్టుకునుచున్న వారులారా, లోక సంబంధమైన మాలిన్యంలో మునిగిపోయి మిద్దెలెక్కి పాపము చేసి ఒక దుర్మార్గపు ఆలోచనతో కలిగి ఉన్న దావీదులారా, యేసు నామములో సువార్త ప్రకటిస్తున్నాను. నేను దుర్మార్గుడైన దావీదు గురించి బోధించడానికి రాలేదు, కానీ యేసుక్రీస్తుకే వంశావళిగా మారిపోయిన దావీదు గురించి ప్రకటించడానికి వచ్చాను. యేసు నామములో నీకు దేవుని కృప తోడై ఉంటే ఇప్పుడే దైవ సన్నిధికి వచ్చుదువుగాక, యుద్ధములను స్వీకరించుదువుగాక. శ్రమలు ఎక్కువ వస్తాయి, ఆటంకాలు ఎక్కువ వస్తాయి, కానీ నువ్వు చిగురించబోతున్నావు. దాని అర్థం అది. ఆమెను అనరేంట్రా. శ్రమలు ఎక్కువ వస్తాయి, యుద్ధాలు ఎక్కువ వస్తాయి, కానీ ఎందుకో తెలుసా? నువ్వు చిగురించబోతున్నావు. వాళ్ళ నాన్నకే పలానా దావీదు గారి తండ్రిని అని చెప్పుకోవడానికి ఇష్టం లేదంట. వాళ్ళ అన్నదమ్ములకే మా తోడబుట్టినవాడు చెప్పుకోవట, దావీదు అనే పేరు పెట్టుకోవడానికి ఇష్టపడలేదంట. ఎవడు ఇష్టపడకపోతే మనకేంటయ్యా? నిన్ను ఎవడు గొప్ప చేయకపోతే మనకేంటి? కన్న తండ్రే దావీదు గారి తండ్రిని అని చెప్పుకోవడానికి ఒకవేళ అసహ్యపడ్డాడేమో, అన్నదమ్ములు కూడా నీకు లేదులేరు అభిషేకం, మాకే ఉందరారని దావీదు అనే పేరు పలకడానికి ఇష్టపడలేదేమో. ఒక ₹1,00,00,000 మాట చెప్తా, నోట్ చేసుకుంటే తెలుసా? అది ఆ తండ్రికి ఇష్టం లేకపోయినా, అన్నదమ్ములకి ఇష్టం లేకపోయినా, అసలు దేవుడు అని పిలువబడుతున్న, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప పేరేంటో, గొప్ప పనేంటో తెలుసా? ఆయన పేరుకు ముందు నీ పేరు తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దా. దావీదు కుమారుడగు, స్తోత్రం కలుగును గాక. దావీదు కుమారుడు. అసలు దావీదు అని పేరు పలకటానికి తండ్రే ఇష్టపడకపోయినా, అన్నదమ్ములే ఇష్టపడకపోయినా, నీ సొంత జనమే నీ పేరు పలకటానికి కష్టముగా ఉన్నా, దేవుని పేరుకు ముందు పెట్టుకున్నాడు తీసుకెళ్ళి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ కృప ఈ రాత్రి ఈ గ్రామం అంతటి మీదకి వచ్చును గాక. ఆమెననరా. ఓకే, నా భావం చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. ఈనాడు చాలామంది చిగురించడానికి ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తే, అనేక మంది ఫలభరితమైన జీవితాలు కలిగి ఉండాలని సువార్త నీకు దగ్గరగా వస్తే, ఇది ఒక పోరాటమే. శ్రమలు పడాలి, పాంప్లెట్లు వేయాలి, పోస్టర్లు వేయాలి, గ్రౌండ్ చూసుకోవాలి, సౌండ్, లైటింగ్, ఆర్కెస్ట్రా, స్పీకర్లు, ఇవన్నీ చూసుకోవడం ఒక యుద్ధమే. అయినా చిగురించడానికి ఆశపడని చాలామంది దావీదుల వల్లే ఇంకా ఇళ్ళ దగ్గరే ఉన్నారండి. మాట్లాడరేంటి? అవునా కదా? నిజంగా నీ ఆశీర్వాదం చాలా సమీపంగా ఉన్నప్పుడు ఇంకేం దీవించబడతాను అయ్య గారు, పనికి వెళ్ళిపోతాను, ఏదో వ్యాపారం చేసుకుంటాను, ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక కార్యం కూడా జరగట్లేదు అని, యుద్ధాలు జయించలేకపోతున్నాను, అప్పులు జయించలేకపోతున్నాను, ఈ శోధనలు జయించలేకపోతున్నానని ఇళ్ళకాడే ఉండి కృపను కోల్పోయిన దావీదులను పరిచయం చేస్తున్నాను. ఈరోజు నీకు కూడా వసంతకాలం చాలా సిద్ధంగా ఉంది. ఆమెనండ్రే. యుద్ధాలు చేయాల్సిన సమయం చాలా సిద్ధంగా ఉంది. ఇంటికాడ కూర్చోవద్దు, నువ్వు ఖాళీ దొరికితే మందిరానికి రావాల్సిందే. స్తోత్రం. నేను ఇంక అసలు విషయంలోకి వెళ్ళలేదు, మీకు జస్ట్ అసలు వసంతకాలం అంటే ఏంటో చెప్తున్నాను, గుర్తు చేసుకోండి. ఒక మనుష్యుడు తన ద్రాక్ష తోట. ఒక మనుష్యుడు ఎవరో చెప్తారు ముందు. మనిషి అంటే ఎవరో, మనిషిలో ఉండాల్సిన గుణ లక్షణాలు ఏంటో సంపూర్ణంగా అందరూ గ్రహించినట్లు, ఒక మనిషిగా పుట్టినవాడు, మనిషిగా బ్రతికినవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే. మనిషి కుమారుడిగా వచ్చి ఒక మనిషి ఎలా బ్రతకాలి అలా బ్రతికాడా లేదా? మాట్లాడరేంట్రా? బ్రతికాడా? మనిషి ఎలాంటి క్రియలు కలిగి, ఎలాంటి ఆలోచనలు. ఒక చిన్న మాట చెప్తాను. ఒక అధికారి ముందు కూర్చున్నాడు. ఇతడు శిక్ష వేసే పిలాతు అనే ఒక అధికారి.
ఎదురుగా కూర్చున్న వాళ్ళందరూ ఎదురు ఉన్న దొంగలు, ఈయన కూడా ఒక దొంగగాను ఒక నేరస్తుడిగాను ఒక ముద్దాయిగాను తీసుకొచ్చి అక్కడ నుంచోబెట్టారు కదా పిలాతు ముందుకి. మాట్లాడతారా మీరు? అప్పుడు ఆ అధికారి ఏమనాలి? ఒకవేళ దొంగ అనుకో, ఈ దొంగ, ఈ బందిపోటు దొంగ అని బరబ్బాని పలికినట్టు యేసేని పలకాల వద్దా? మాట్లాడరే? ఎందుకంటే ఇక్కడ అధికారి కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఇతడు ఈ బందిపోటు దొంగ అనొచ్చు, పోని అంత భయంకరంగా కాకపోయినా ఈ పాపి అని అనకపోయినా ఈ నేరస్తుడనో ఈ ముద్దాయి అనో పిలవచ్చు. ఎందుకంటే కుర్చీలో కూర్చున్న ఆయన అధికారి, కుర్చీలో కూర్చున్న ఆయన అది ఈ నేరస్తుడు, ఇదిగో ఈ ముద్దాయి అని యేసు ప్రభుని ఆ పేరు పెట్టి పిలవచ్చు. అధికారి కుర్చీలో కూర్చుని కూడా ఈ మనుష్యుని యందు అసలు పాపమే కనపడలేదని చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక అన్యజనుడికి అర్థమైనంత కూడా అర్థం కాని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారండి ఈనాడు చాలామంది. ఒక అన్యుడికి ఈ గొప్ప యేసు ప్రభువులను గొప్పతనం కనబడుతుంది, కానీ క్రైస్తవులుగా దేవుని ప్రజలుగా కొన్ని సంవత్సరాల నుంచి దేవుని సొంత జనాంగంగా బ్రతుకుతున్న వారికి దేవుని విలువ ఇంకా అర్థం కావట్లేదే. ఆ మనుష్యుడు మన ప్రభు అయిన యేసు. ఓకే, ఈ మనుష్యుడు అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసు. ఈయనకున్న ద్రాక్ష తోట చెప్పండి. ఒక మనుష్యుడికి ఒక ద్రాక్ష తోట. స్తోత్రం చెప్పండి. ఏం తోట? ఏంటా ద్రాక్ష తోట? తెలిసిన వారు చెప్పవచ్చు. ఈ భూలోకంలో దేవుని సేవకులకు అప్పగించబడిన సంఘాలే దేవుని ప్రియమైన ద్రాక్ష తోట. చెప్పండి అందరూ ఒకసారి. దేవుని సంఘాలే దేవుని ద్రాక్ష. పరమగీతాలు అంటాడు ప్రియుని తోట అంటారు. వినండి, అలాగే ఆయన చెప్తూ కొన్నిసార్లు అన్నాడు, ఆ ప్రియురాలు కూడా చెప్తుంది, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది, అది కొండ మీద ఉంది, కొండ మీద కూడా దాన్ని బాగు చేసి రాళ్లను ఏరి నీళ్లు పెట్టి రకరకాలైన పాదులు చేసి ఎంత అద్భుతంగా దాన్ని దున్ని రకరకాలుగా కష్టపడినా ఈ ద్రాక్ష తోటంట, దేవుడు ఏర్పాటు చేసుకుని ద్రాక్ష తోటంట దేవుడికి అనుకూలమైన ఫలాలు ఇవ్వకుండా కారు ద్రాక్షలు కాసిందంట. ఏ ద్రాక్షలు కాసింది? మాట్లాడండి. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని రకాల సువార్త ప్రకటించినా కూడా ఈనాడు చాలామంది జీవితాల్లో ఆధ్యాత్మిక సంబంధమైన ఫలాలు కనపడతలా. అయితే దేవదేవుడు ఒక అద్భుతం చేశాడు, ఒక అద్భుతం చేస్తూ ఉన్నాడు. ఈ మీ సంఘాల్లో కూడా జరిగించునుగా, కానీ దూరాన దగ్గరను వాక్యముచ్చిన వారి సంఘాల్లో కూడా జరిగించునుగా కానీ విశ్వాసంతో మొరపెడుతున్నాను. ఏంటో తెలుసా? అంతటి దేవుని ప్రియమైన సార్వత్రిక సంఘములో ఒక ప్రత్యేకమైన అంజూరపు చెట్టును నాటుకున్నాడు. చపలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దా. నేనంటాను, ఆ ప్రత్యేకమైన వ్యక్తివి నువ్వే అంటాను. యు ఆర్ ద స్పెషల్. దేవునికి నీవు ప్రత్యేకమైన వాడివి. ఇన్ని కోట్ల మంది సేవకులున్నా ఈ గ్రామము దేవుని కృపలో ఒక దైవజనుడు పంపబడ్డాడంటే యు ఆర్ ద స్పెషల్. ఏదో అవసరత ఉంది కనుక దేవుడు మనల్ని ఇక్కడ పంపాడు. ఆమె నమ్మరే. ఇంతటి ద్రాక్ష తోట ఉన్నా, అంతటి ద్రాక్ష తోటలో ఒక ప్రత్యేకించి ఒక్క చెట్టును నాటుకొని దాని ఫలాలు ఎలా ఉన్నాయని ఎత్తుక్కుంటూ ఉన్నాడంటే ఎంత ప్రేమతో దేవుడు నిన్ను నాటుతున్నాడో తెలుసా? దేవునికి నువ్వు స్పెషల్. ఆమె నమ్మరే. ఖచ్చితంగా నేను ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడన్న ఈ వాగ్దానం తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి చాలు, నీ జీవితం ధన్యమైపోద్ది. ఆమె నన్నరే. బిగ్గరగా స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. నీవు దేవునికి ప్రత్యేకమైన వాడివి కనుక దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన అభిషేకంతో వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, నువ్వు దేవునికి ఒక ప్రత్యేకమైన దానివి కనుక నిన్ను దేవుడు అద్భుతంగా నీ నుంచి స్తుతులు కోరుకో. ఆకాశమా నన్ను స్తుతించంటే స్తుతించదా? భూమి నన్ను స్తుతించంటే స్తుతించదా? పర్వతాలు డ్యాన్సులు వేస్తాయంట, కొండలు గుట్టలు గంతులేస్తాయన్నది బైబిల్లో. కొండలేమో చప్పట్లు కొడతాయంట, పర్వతాలేమో గంతులేస్తాయంట. దేవుడు ఒక ఆర్డర్ ఇస్తే 24 గంటలు 365 రోజులు రెక్కలు ఆడిస్తూ దేవుని స్తుతించే దేవదూతల పైన నచ్చి ఇవన్నీ అక్కర్లా, ఎంత తోట అక్కర్లా. నాకు ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆమేన్. నాకు ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరం ఏమైనా చిన్న ఫలం ఫలించిందేమో కిందకి వెళ్ళి వస్తానని ఈ సర్వ సృష్టిని విడిచిపెట్టి నీ ఫలం కొరకు ప్రభు ఎదురు చూస్తున్న దినాలవి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దా. ఇక్కడికి ఇంత సువార్త పంపాడంటేనే నీవు దేవునికి కావాలి. ఆమేన్. నీ మీద దేవుడు ప్రత్యేకమైన దృష్టి పెట్టాడని గుర్తుపెట్టుకో. ఈ సువార్త ఎవరు వింటున్నారో ఎవరికి అర్థమవుతున్నా తెలియదు, కానీ నువ్వు దేవునికి కావాలి. నీ ఫలము కోరి ఆయన వచ్చి చూసేసరికి ఒట్టి ఆకులు తప్ప ఏమాత్రం దాంట్లో చిన్న ఫలము కూడా రావట్లేదు. ఎందుకో తెలుసా? చిగురు పుట్టే సమయంలో
చిగురించాల్సిన సమయంలో, వసంతకాలపు సమయంలో మేడమిత్తెలెక్కి పాపము చేస్తున్న దౌర్భాగ్య స్థితిలోను ఎంతమంది ఉన్నా, ఇంతమంది అన్నదమ్ముల్లో దావీదు దేవునికి స్పెషల్. ఆమెనరా? అవునా కదా? ఇంతమంది అన్నదమ్ముల్లో యోసేపు దేవునికి మాట్లాడరేంట్రా, దేవునికి స్పెషల్ అంతే. ఇంత కోట్ల కొలది సార్వత్రిక సంఘముల మధ్య నీవు దేవునికి ఒక ప్రత్యేకమైన వ్యక్తివని రాత్రి గుర్తించగలిగితే ఖచ్చితంగా నీవు ఫలాలు ఫలించే దిశగా విశ్వాసాన్ని కొనసాగిస్తావు. ఆమెనరా? ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తావు, ఎన్ని సంవత్సరాలు ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంటుంది. ఇప్పటికైనా నీ బతుకులో మార్పు రాకపోతే, యుద్ధాలు చేయవలసిన సమయంలో యుద్ధానికి నువ్వు సిద్ధపడకపోతే, శ్రమలు అనుభవించకపోతే, నిజంగా చెప్తున్నాను, శ్రమలు వచ్చి నేను బాధపడక్కర్లేదు. ఇవి ఫైనల్ ఎగ్జామ్స్ అని ప్రిపేర్ అవ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇంకా వసంత కాలానికి చాలా దగ్గరగా ఉన్నాను, చిగురించడానికి చాలా దగ్గరగా ఉన్నాను, ఫలించడానికి చాలా దగ్గరగా ఉన్నాను. దీనిని కూడా తీసుకుంటానని ఈ రోజు కనుక నిశ్చయముగా ప్రతి శ్రమను ఆశీర్వాదకరంగా తీసుకోగలిగితే ఇదే నీ జీవితంలో మొదటి మెట్టు. కొట్టు గట్టిగా చప్పట్లు దేవునికి. ప్రతి వ్యతిరేకతను దేవుడు పాదపీఠంగా చేసేస్తాడంతే. ఆమెను అనరేంట్రా? చిగురించే సమయం చాలా దగ్గరగా ఉంది, దేవుడు నన్ను ఫలింప చేయబోతున్నాడని ఈ శ్రమలను కూడా ఫలభరితమైన ఆశీర్వాదకరమైన జీవితానికి ఒక మాదిరిగా తీసుకుందురు గాక. ఆమెనంట్లా దగ్గరగా స్తోత్రం చెప్పట్లా. ఇది వసంతకాలం. ఏ కాలం ఇది? అందరు చెప్పండి. వసంతకాలం అంటే అంజూరపు చెట్టు చిగురించే సమయం. ఎక్కడుంది చిగురించడానికి? అది ద్రాక్ష తోటలో. ఆ ద్రాక్ష తోట ఎవరిది? దేవునిది. దేవుని ద్రాక్ష తోట పేరే సార్వత్రిక సంఘం. ఈ సంఘములో ఉంటూ, ఎక్కడో మీరు వెళ్ళే మందిరాలు వేరు, నీ మందిరాల్లో నువ్వు ఉంటూ ఒక్క ఆధ్యాత్మిక ఫలమైనా ఫలించకపోతే, ఒక మాట చెప్పనా, తోట మొత్తాన్ని ఏం చేసాడు తెలియదు కానీ చూసి 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 ముందు చెట్టు మీద మాత్రం గొడ్డలు పెట్టే రోజు ఒకటి రాబోతుంది, గుర్తుపెట్టుకో. కంపల్సరీ తినాల్సిందే. చూస్తాడు 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 చూస్తాడు, ఇంకా ఏమైనా ఫలించుదేమో, ఇంకా ఏమైనా ఫలించుదేమోనని ఆ అంజూరపు చెట్టు కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నాడు. ఈ సభల ద్వారానైనా నీ ఒక ఫలము ఫలించున్నట్లు చిగురు పుట్టునుగాక. ఆమేన్, హల్లెలూయా. వసంతకాలము అంజూరపు చెట్టు చిగురించే కాలం. ఆమేననరే? బాధ ఏంటంటే బాగా గొప్పగా చిగురించే సమయంలో పాపంలో పడిపోతున్నారయ్యా. ఒక దైవజనుడు చక్కగా సంఘాన్ని కట్టుకుని వాళ్ళని దశలోకి తీసుకొచ్చి వాళ్ళ కోసం ఉపవాసాలు ఉండి కన్నీరు కార్చి వారు బాగుపడాలని ఎంత ప్రయాసపడితే రెప్పపాటులో బూతులు మాట్లాడుతున్నాడు. రెప్పపాటులో వ్యభిచార తలంపులు, రెప్పపాటులో లోక సంబంధమైన అశ్లీల చిత్రాలు, లోక సంబంధమైన ఇదిగో దురాశలు, విగ్రహారాధన, వ్యభిచార క్రియలు, రెప్పపాటులో మునిగిపోతాడు. సంవత్సరం కష్టం వ్యర్థమైపోతుంది మాది. అరే నీ ఆశీర్వాదం చాలా దగ్గరగా ఉంది, చిగురించే కాలం చాలా దగ్గరగా ఉంది. ఈ రోజైనా ఈ మాటలు రోషంగా తీసుకుని సేవకులైన విశ్వాసులైన ఫలింపు కొరకు ప్రార్థన చేయుదురుగాక. ఆమెననరే? అసలు విషయానికి వస్తాను. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అసలు ₹1,00,00,000 మాట ఉంది ముందు. రాజులు. రెండవ పాయింట్ ఏంటి? మాట్లాడతలా. మొదటి ప్రశ్న ఎవరిని అడిగాం? ఎవరిని అడిగాం? దేవుణ్ణి అడిగాం. అయ్యా వసంతకాలం అంటే ఏంటండి? ఏమన్నాడు ఆయన? అంజూరపు చెట్టు చిగురిస్తే అదే వసంతకాలం అన్నాడు. అది ఎక్కడుంది ప్రభు అంటే ద్రాక్ష తోటలో ఉందన్నాడు. స్తోత్రం చెప్పరే? ఆ ద్రాక్ష తోట పేరు సంఘం. ఆ సంఘంలో మనమే ఆ యొక్క అంజూరపు చెట్టు. ప్రైజ్ గాడ్. ఇక రెండో భాగానికి వస్తాను. ఈ రాత్రి నా సందేశానికి కీలకమైన మాటలు ఈ రెండవ పాయింట్లోనే ఉన్నాయి. వీటిని నోట్ చేసుకుని ఖచ్చితంగా ఆధ్యాత్మిక దశలో కాస్త ముందుకు కొనసాగుదురుగాక. ఆమెననరే? చేతులెత్తి ఆమెననాలి. రెండవ పాయింట్ ఏంటి? రాజులు. చెప్పండి, మాట్లాడతారు అందరూ. అసలు ఎవరి రాజులు? దీన్ని కూడా ఎవరిని అడగాలి? మనం మాట్లాడాలి. రాజుల గురించి రాజుని అడగాలి. ఆమెననరే? రాజుల గురించి రాజుని అడగాలి. ఆయన రాజులకే దేవునికి మహిమ కలుగును గాక. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడే ఈ ప్రశ్నకు తగిన సమాధానం చెప్పును గాక. ప్రభువా, ఎవరు ప్రభువా యుద్ధానికి వెళ్ళాల్సిన రాజులు? ఎవరు నాయనా ఈ రాజులను అడిగితే దేవుడు అద్భుతంగా ఓ మంచి మాట మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరా రాజులు? ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయం దయచేసి ఒకసారి చూడండి. ఇవి చాలా ముఖ్యమైన కీలకమైన మాటలు. వీటిని మనం చాలా శ్రద్ధగా తీసుకుందాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి.
అంటే మంచులు కూడా తాగొద్దా? అంటే చదువుతావా? అలా అలవాటు అయిపోయింది జనానికి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పరచబడిన వారును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే ఈ మాటల ద్వారా అందరినీ దర్శించునుగాక. ఆమె అనాలి బిగ్గరగా. విశ్వాసులను దర్శించునుగాక, సేవకులను దర్శించునుగాక, గ్రామ పెద్దలను దర్శించునుగాక, ప్రతి ప్రజలను దేవుడు దర్శించునుగాక. అందరితో ప్రభు ఈ మాట ద్వారా మాట్లాడునుగాక. ఓ రకంగా చెప్పాలంటే విమోచించబడిన క్రైస్తవ జనాంగముతో విశేషముగా ఆయన మాట్లాడునుగాక. చాలా శ్రద్ధగా వినండి. ప్రభువా, ఎవరునైనా ఈ రాజులు ఆయన దేవుని దగ్గరికి వచ్చి క్వశ్చన్ అడిగితే వినడమాయ్, ఆయన చెప్పే సమాధానం ఒకటే. అయితే ఏమన్నాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తం మీరు రాజులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మా, తిన్నగా సమయం లేదు కనుక త్వరగా వెళుతున్నాను. తిన్నగా మధ్యలో ఏ స్పీడ్ బ్రేకర్ లేకుండా ఒక మాట చెప్తాను విను. దేవుని దృష్టిలో రాజులు ఎవరయ్యా అని అడిగితే, ఆ రారాజు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఎవరు సార్ ఈ రాజులు? ఏం యుద్ధాలు చేయాలి సార్? వసంతకాలంలో ఈ రాజులు ఎవరు, ఎక్కడికి వెళ్ళి యుద్ధం చేయాలని అడిగితే ఆయన చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? దైవ దృష్టిలో, దేవుని ప్రణాళికలో, దేవుని కృపలో, దేవుని చిత్తములో ఈ భూమి మీద రాజు ఎవడో చెప్తాను నేను. ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రాంతానికి నేనే కింగ్ అంటాడు. ఏమంటాడు? మాట్లాడండి. మా అబ్బాయి కింగ్ అండి, మా ఆయన కింగు, మా అమ్మాయి కింగు, మా ప్రెసిడెంట్ గారు కింగు, మా పాస్టర్ గారు కింగు. నేను కాదంట్లా, మీరు నెంబర్ 1 కింగులే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పరే. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కడు కింగులే. అయితే ఈ రాత్రి ఒక చిన్న మాట దీనిలోనే ఉంది, క్వశ్చన్కి సమాధానం. అది చెప్పి వెళ్తాను. ఈ మాటను గ్రహించుదురుగాక. దైవ దృష్టిలో, దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తములో దేవుడు కోరుకునే కింగ్ ఎవడో తెలుసా? రాజులైన యాజక సమూహం ఎవరో తెలుసా? అసలు రాజులు ఎవరో తెలుసా? దేవుని దృష్టిలో ఏర్పరచబడిన వారు, ప్రత్యేకంగా నాటబడిన అంజూరపు చెట్టు ఎవరో తెలుసా? దేవుని సొంత బిడ్డలు ఎవరో తెలుసా? చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన వాళ్ళు. ఆమెనంటరే. చప్పలు కొట్టొచ్చు ఈ మాటకి. ఇది ₹1,00,00,000 మాట. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన వాడు? మాట్లాడాలి అందరూ. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వాడే దేవుని దృష్టిలో కింగ్. నీ చీకటి క్రియలు మానవు, నీ చీకటి ఆలోచన మానవు, దురాలోచన మానవు. మారు మనసు పొందారనే పేరుంది, సువార్త ప్రకటిస్తున్నాడనే పేరుంది, లోక సంబంధమైన క్రియలు ఏమీ మానలేదు. బయటకు వచ్చి నేను కింగ్ అని చెప్పుకునే వాడితో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. వరే బాబో, ఎక్కడుండి మాటలు వింటున్నారో నాకు తెలీదు. ప్రియులారా, దేవుని సంగమా, సార్వత్రిక సంగమా, మీ అందరి మీద ప్రేమతో, పరిశుద్ధాత్ముడు రోషముతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? చీకటి క్రియలు మానేసిన దినాన్ని చెప్పు నేను కింగ్ అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంధకారంలో, చీకటిలోని దుర్మార్గపు క్రియలు ఇంకా మానలేదు, లోక సంబంధమైన పాప క్రియలు మానలేదు. బయటికి భక్తుడుగా, పరిశుద్ధుడుగా దేవుడే నా దగ్గర ఉన్నాడని చెప్తూ ఫీల్ అయ్యి బతికే చాలా మంది దగ్గర అంటే దేవుడు లేడు. వాడి చీకటి క్రియలు మానితేనే వాడి దేవుని సొత్తేనే జనాంగం. అసలు వాడు ఎవడో నాకు తెలియదు అంటున్నాడు దేవుడు. ఈ మాట అన్నందుకు ప్రభు నన్ను క్షమించును కాక. బట్ నేను వ్యంగ్యంగా మాట్లాడలేదు. నీ నామంలో మేము దెయ్యాలు వదలగొట్టలేదా? నీకంటే అద్భుతాలు మీరు చేయలేదంటే హూ ఆర్ యూ అన్నాడు ఆయన. చివరికి స్తోత్రం చెప్పండి. ఆయన ఏమన్నాడు? ప్రభువా, మీ నామంలో మేము అద్భుతాలు చేశాం, దెయ్యాలు వదలగొట్టాం, బీభత్సమైన సేవకులను పేరు తెచ్చుకున్నాం, బీభత్సమైన ప్రార్థనా పనులైన విశ్వాసులను పేరు. అసలు మీరు ఎవరయ్యా? కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత మాడదాం అన్నాడు ఆయన చివరిగా. హల్లెలూయా చెప్పరే. మీటింగ్లో ఉండి మీటింగ్ లైవ్ వినే గొప్పోడుగురా నువ్వు. ఇక్కడే ఉండి లైవ్ అంటే నేను ఎదురుగా ఉన్నా కదరా, అదన్నా తగ్గించు. దేవుని స్తోత్రం కలుగును కాక. అందరు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వ్యూస్ ఎక్కువ రావాలనుకున్నాడో మరి ఏమనుకున్నాడో, లేకపోతే వస్తుందో రావట్లేదు టెస్ట్. తెలిసినా నీ బాధ నాకు. నువ్వు మాత్రం వాక్యం దాని ఆవలో పడిపోయి మెసేజ్ పోద్ది. మళ్ళీ నీకోసం 2 గంటలు చెప్పాలి అందరూ వెళ్ళిపోయినాక. దేవునికి అందరి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎవడు సార్ దేవుని దృష్టిలో రాజు?
ఎవరు సార్ ఏర్పరచబడిన వాడు, ఎవరు సార్ పిలువబడిన వాడు, ఎవరు దేవుని సొత్తైన జనాంగం తెలుసా? చీకటి పనులు మానేసినోడు. ఆదివారం ఒక్కరోజు బైబిల్ సంఖ్యలో పెట్టుకుని పరిశుద్ధుడిగా మెన్షన్ చేసే వ్యక్తులు కాదు. చీకటి కోణాల నుంచి బయటకు వచ్చినవాడు, చీకటి సామ్రాజ్యపు స్నేహాలు మానేసినవాడు, చీకటి క్రియలు చీకటి ఆలోచనలన్నీ మానేసి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చి వెలుగు సంబంధమైన క్రియలు చేయవాడు మాత్రమే దేవుని సొత్తైన జనాంగం. ఆమె నన్నరా ప్రతి ఒక్కడు వచ్చి దేవుడు ఇందాకే వచ్చాడు అదే పాపం నా దగ్గరికి ఎప్పుడు రాలేదు నాన్న అల్లెలు చెప్పే. ఒక్కొక్కరికి కూర్చుంటే దర్శనం అవుతుంది, నుంచుంటే దర్శనం అవుతుంది. మీకు కూడా వస్తుంది అమ్మా? ఈ ఊర్లో ఉన్నారు అట్లాంటి వాళ్ళు మాట్లాడేది. దర్శనం వస్తున్నాయంట అందరికీ, అసలు తెగ దర్శనం అవుతుంది. మరి అందరికీ నాకేమో ఆయన కనపడతలా, ఇంత సేవ చేస్తున్నా సరే. మాట్లాడరా ఓ ముసలిది వచ్చి అంటుంది, అయ్యా మరే ఇంటికాడ లైట్లన్నీ తీసేసా, తలుపులన్నీ వేసేసా, కళ్ళు గట్టిగా మూసుకుని పడుకున్నా, చీడ కనపడుతుంది ఏంటి అంటదేంటి? ఇప్పుడు దర్శనం అది. మాట్లాడండి మీరు. లైట్లన్నీ తీసేసిందంట, తలుపులన్నీ వేసేసిందంట, కళ్ళు గట్టిగా మూసుకుని పడుకుందంట. ఇప్పుడు దీనికి ఏం కనపడుతుంది? అప్పుడు మా ఓడు డేవిడ్ గారు వెళ్ళేవాళ్ళంటే చీకటి అంటే సైతానమ్మ అంటే ఆయన మందిరం ఎగ్గొట్టిద్ది, తెల్లారికి రాదు. ఎవడురా నువ్వు? మా దగ్గర దేవుడు ఉందంటావా, నా దగ్గర చీకటి ఉందంటావా అంటదా అనరా. ప్రతిదీ పెంట చేస్తున్నారు ఈరోజు. మేము కూడా సైలెంట్గా వెళ్ళిపోతున్నాం. నేనన్నా తెలివి కట్ట కాదులే, ఇంటికి వెళ్ళి తలుపులన్నీ తీసేయి. అబ్బా భలే చెప్తున్నారు మీరు. లైట్లన్నీ వేసేయి, ఓ పెద్ద లైట్ ముందు కళ్ళు గట్టిగా మూసుకుని పడుకో, తెల్లారి నాకు చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును కాక. తలుపులన్నీ తీసేసింది, లైట్లన్నీ వేసేసింది, లైట్ ముందే పడుకుంది. అసలు ఎంత గట్టిగా మూసుకున్న వెలుగే వెలుగంట. తెల్లారి ఇప్పుడు మళ్ళీ దానికి మనం ఏం చెప్పాలి? వెలుగంటే దేవుడమ్మా, దేవుడు నీ దగ్గర ఉన్నాడంటే అది సంకలు ఎగరేస్తాం. ఎస్ జీసస్ విత్ మీ పాట తెగబాడుద్ది. నాలో యేసు ఉన్నాడు ఏంటంట. ఏం చేస్తాడు? నీలో 7 టీవీ కాడ కూర్చుంటున్నాడా? మాట్లాడరేంటి రా. దేవుడి స్తోత్రం కలుగును కాక. మా అన్నయ్య పాడతాడు ప్రభు. ఉంటాడన్నాడు. ఎక్కడుంటాడండి? ఎక్కడుంటానన్నాడు ఆయన. ఈనాడు ఫలించడానికి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళే ప్రార్థన చేయకుండా, యుద్ధం చేయకుండా మిద్దెలెక్కి పాపం చేసి కృప కోల్పోతున్నారండి. వాళ్ళ మీద భారంతో ఈ సభలు ఏర్పాటు చేయటం జరిగింది. స్తోత్రం చెప్పరే. నీవు ఫలించడానికి చాలా దగ్గరగా వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన అనేకులను ఏ విధము చేతనైనా వారిని క్రీస్తులోనికి నడిపించాలని ఈ సభలు ఏర్పాటు చేశారు. చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఎక్కడున్నా పోషిస్తాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకంగా మమ్మల్ని నాటుకున్నాడు కనుక ఖచ్చితంగా ఆయన ఫలింపజేస్తాడు. ఆస్తులు సంపాదించుకోవాలో జనాలు సంపాదించుకోవాలని కాదు, నశించిపోతున్న వారిని, ఇదిగో యుద్ధాలు చేయవలసిన వారిని, చిగురించవలసిన వారిని కాపాడి వారిని దైవ సంబంధిత యుద్ధాలకు పంపాలని కదా ఇంత ప్రయాసపడుతుంది. కానీ వాళ్ళు ఇంకా యెరూషలేములోనే నిలిచిపోతూ వారు ఇంకా సాయంకాలం పూట ఇదిగో పాపపు క్రియలు మగ్గిపోతున్నారు కనుక ఇదిగో అటువంటి వారందరినీ రక్షించాలని దేవుడు ఏర్పాటు చేసిన సభలు ఇవి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక రంగస్థలము లేదా ఆటలాడుకుని గంతులు వేసి డ్యాన్సులు వేసే స్థలము కాదు ఇది. నీవు ఒక అద్భుతంగా ఫలించబోతున్న అంజూరపు చెట్టుని చెప్పడానికే ప్రభు ఈ సభలు ఏర్పాటు చేశాడు. నీవు ఒక రాజుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక రాజకుమారుడు రాజే అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు రాజులకు రాజు అయినప్పుడు ఆయన బిడ్డలుగా మనం కూడా రాజులుగానే ఉండాలి. ఇంత కారులో మా బ్రదర్ అన్నాడు, ఒక తండ్రి ఆస్తిమంతుడైతే కొడుకు అడుక్కు తింటే ఎంత అవమానం. ఒక తండ్రి రాజు అయితే, ఒక తండ్రి ఆస్తిమంతుడైతే తన కుమారుడు రోడ్ల అడుక్కు తింటే ఎంత అవమానం. ఎస్, అలాగే ఆయన రాజు అయినప్పుడు నువ్వు బూజు పట్టుంటే ఎట్టా? ఆమె నీ బూజు తలుపుటాకి కట్టే, ఆడియో తగ్గించుకో. నేనేమో తప్పు చూస్తున్నానేమో మళ్ళీ దినాల్సి వస్తుంది. వింటున్నావు నాన్న, మంచోడు. నీ పేరేంటి? కోటయ్య. పొందాలయ్యా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోటి అంటే ఆయన పేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అనరేంటండి ఎవరు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు రాజులు అని పిలువబడాలంటే ప్రతి ఒక్కడు వచ్చి దర్శనాలు చెప్పేవాడే. ప్రతి ఒక్కడు వచ్చి దేవుడు ఇందాకే నాతో మాట్లాడాడు అంటాడు. మొన్న కూడా వచ్చి మరి నాతో ఎప్పుడు మాట్లాడతా. హల్లెలూయా చెప్పరంటే. మా ఊర్లో ఒకడు, మాకు దగ్గరలో తెలంగాణలో ఒకడు ఉన్నాడు, కొత్తగూడిలో. ఆయనకంటే ఈ మధ్య అకౌంట్ నెంబర్ కూడా కనపడుతున్నాయి అంట. మరి పాపం పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. ఏమన్నా ఎంతకాలం నుంచి చేస్తున్నారు సేవ? నువ్వయ్యా, మీరయ్యా సేవ ఎంతకాలం నుంచి చేస్తున్నారు?
12. మీలో ఎక్స్పీరియన్స్ మీరేనండి? ఎంతో? 10. మీరు 10, మీరు 15, మీరు 20. ఈడుగు ఈయనే ముఖ్యమైన వ్యక్తి, ఈయన ఈరోజు మనకి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మీకు ఈ వరం ఇంకా రాకపోతే ఎట్టండి? ఏ వారం అకౌంట్ నెంబర్లు కనపడేవారు. దేవుని స్తోత్రం కలుగును కాక. 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను పరిచర్య. దేవుని స్తోత్రం కలుగును కాక. సీనియరే, నాకు రాలేదు దేవుడు, నేనేం చేయాలి? దేవుని స్తోత్రం మీ అందరికంటే సీనియర్ మోస్ట్ అయినా మరి నాకు ఎప్పుడు అకౌంట్లు కనపడతలేదు. తెలుసు, ఈ అకౌంట్ నెంబర్ కనపడితే పర్వాలేదు. ఆయన అంటున్నాడు ఈ రాత్రి 3, 6, 18 ఎవరిది ఈ అకౌంట్ నెంబర్ నాకు కనపడుతుంది అంటున్నాడు. 3 లేచి నిలబడ్డారు ఆ సభలో. నాదేనా 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 అని. ఇంతకీ 3 ఉంటుందా ఒక అకౌంట్ నెంబరు? నీది కాదు నాది, కూర్చోాలని 3 పోటాడుకున్నారు అదే కూటంలో. మొత్తానికి ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయ్యారు, ఒకళ్ళు నుంచున్నది. ఇక ఆ నుంచున్న దాంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఈ రాత్రి ఈ అకౌంట్లోనికి గుట్టలుగా వస్తుంది డబ్బు అన్నాడు. ఏడ తెచ్చుకుని వస్తుందా ఎలక్షన్ డబ్బా? మాట్లాడాడు రా. ఇట్లాంటి చోటకి ఎగబడిపోతారు జనం. ఈ రాత్రి పాపం ఒప్పుకోకపోతే సత్తాం అనడానికి కాడి దగ్గరికి వెళ్ళరు. ఏమంటారు సార్ మీరు? నేనేమన్నా వేస్ట్ మాటలు ఏమన్నా చెప్తున్నానంటారా? లోకంలో జరుగుతున్న తీరి ఇది. నువ్వు ఎట్టున్నా పర్వాలేదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఎవడి దగ్గరికి వెళ్తారు చాలామంది. అరే నువ్వు అట్టుంటే కీడు అవుతుందిరా, ఎట్టుంటే నిజంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారని సరిచేసేవాడి దగ్గర సంఘం దగ్గర జనం ఉండరు. నిజం, బ్లేమ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. సరైన సువార్త ప్రకటించని లోక సంబంధమైన వాటి వైపు. ఇప్పుడు ఈ రాత్రి 7 వారాలు మీరు ప్రార్థనకు రండి. ఎన్ని వారాలు? 7 వారాలు ఎవడికి పెట్టబాకండి, మానేయండి. మీరు కూడా పెట్టబాకండి. ఎవరు ఒక ఆమె వచ్చి అంటుంది శ్రమలు వచ్చినాయి అంట ఆమెకి. ఎన్ని వారాలు పెట్టమంది? పెట్టా. మీరు వాళ్ళు చెప్పినట్టు వినాలిగా. ఒకరోజు లడ్డు బూందీ పెట్టింది, 2వ వారం ఉప్మా పెట్టింది, 3వ వారం పులిహార ఇచ్చింది ఆ చిన్నడా. ఇప్పుడు దాని పులిహార మిగిలిపోయిందంటే నేనేం చేయనండి? అది మన తప్పేనా పాస్టర్ గారు? 7 వారాలు ప్రార్థన పెట్టమంది ఒక ఆమె, 3వ వారం పులిహార మిగిలిపోయిందా ఉంది. నువ్వు అందరి దగ్గరికి జనాన్ని రమ్మంటున్నావు, మా ఇంటికి రావద్దని నేను అంటానట్ట. ఆ దెబ్బతో మానేసి 7 వారాల కోటాలు ఎత్తేసి అసలు 7 వారాలు ప్రార్థన. సరే రా, నువ్వు మీ ఆయన మీ పిల్లలు 7 వారాలు గుళ్ళో ప్రార్థన చేసుకోండి అన్న. ఇక మానేసిన రావట్లే నా దగ్గరికి. ఎవడు పెట్టమన్నాడు అసలు నిన్ను కోటాలు 7 వారాలు? నీ లడ్డు కోసం నీ బూందీ కోసం ఎవడొస్తే వెళ్తావా? స్తోత్రం చెప్పరే. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆ లడ్డు బూందీ ఏదో వదిలేసి నువ్వు నీ కుటుంబం వచ్చి 7 వారాలు గుళ్ళో ప్రార్థన చేసుకోండి అన్న. ఇక దెబ్బతో మానేసి అయ్యగారు వద్దులే కోట బాగానే అంటుంది. సేవకులు చాలా చులకనగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఈ బ్లేమ్ చేసేవాళ్ళు కూడా ఏం చెప్తారు తెలుసా? 7 వారాలు మా మందిరానికి రండి, మీ ఎకరం 10 ఎకరాలు అవుద్దంటాడు. ఎక్కడ తెచ్చుకుని అవుద్దు నాన్న? అవునా ప్రభా వెళ్తున్నానయ్యా. ఇక అంతే, మన సంఘం మానేస్తుంది, అవతల సంఘానికి వెళ్ళిపోద్ది. 1 వారం ఎదురు చూస్తుంది, 2వ వారం నిలువు దోపిడి, 3వ వారం టీవీ కార్యక్రమం మొత్తం స్పాన్సర్ చెప్తాడు. 6వ వారం అత్యాశతో ఉంటుంది, 7వ వారానికి ఉండాయి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. అడు ఎకరం 10 ఎకరాలు అవుతున్నాడంటే ఆయన ఇంకా ఎటు చూపిస్తున్నట్టామనే మళ్ళీ భూలోకం వైపే మాట్లాడనరా. మన తన కళ్ళని ఎటు చూపిస్తున్నాడు? ఎకరం 10 ఎకరాలు అవుతుంటే మళ్ళీ భూలోకం వైపే కళ్ళు ఎత్తుకునేది. అటు ఎత్తుకునేది ఎప్పుడు? మరి దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అమ్మా ఇక్కడ నీకేమి రావు, నువ్వు పరలోకం వస్తే చాలనే సంఘానికి ఏమో జనం రారు. స్తోత్రం చెప్పండి. తర్వాత జీవితం గురించి చెప్పే కాడికేమో జనం ఉండరు. నో ప్రాబ్లం. 100 ఊక బస్తాలు మనకొద్దు, 4 వడ్ల బస్తాలు చాలు. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఊక బస్తాలు 100 ఉన్నా ఎందుకు ఉపయోగం లేదు. మినపట్లు వేసుకోవడానికి పొయ్యిలోకి పనికొస్తుంది. కానీ ఒక 4 వడ్ల బస్తాలుంటే కొన్ని 100 మంది ఆకలి తీర్చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరైన ఆత్మలు 4 చాలు. దేవునికి స్తోత్రం. 1000 మంది సంఘం అని చెప్పుకుని నరకానికి పోవటం కంటే 4 పవర్ఫుల్ ఆత్మలను పట్టుకుని పరలోకి వెళితే చాలు మా శ్రేష్ఠ జీవితం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వాడు దేవుని సొత్తు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి వాళ్ళు దేవుని సొత్తు. చీకటి క్రియలు మానేయి, చీకటి సామ్రాజ్యం బయటికి రా. బయటికి వచ్చి తెల్లని వస్త్రాలతో ఏదో వారం ప్రార్థనకి వెళ్ళొచ్చి నేనే పరలోక సంబంధించినట్టు మాట్లాడే బాకు. ఎవడైతే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి వస్తాడో వాడు మాత్రమే దేవుని దృష్టిలో రాజు. దేవుని దృష్టిలో రాజు ఎవడంటే చీకటి క్రియలు మానేసినాడు. ఈ రాత్రి నేనేం చెప్తున్నా తెలుసా? దేవుడు నువ్వు ఎట్టన్నా కోట్లు ఇస్తాడని చెప్పడానికి రాలా. నువ్వు చీకటి క్రియలు మానేస్తే దేవుని దృష్టిలో కింగ్ నువ్వు అంతే. కుర్చీ మీద కూర్చునే అవకాశం ఇస్తాడు ఈ రాత్రి నీకు. ఓ మాట చెప్పనా? భూమి మీద ఉన్న రాజు అయితే
భూ సంబంధమైన రాజ్యాలను ప్రాంతాలను ఏలుబడి చేస్తాడేమో. ఆత్మ సంబంధంగా చీకటి క్రియలు విడిచిపెట్టి ఆశ్చర్యకరమైన దేవుళ్ళకి వెలుగులోనికి రావడానికి నీకు చేతనైతే ఈ భూమి మీద నిన్ను రాజుగానే ఉంచుతాడు. చనిపోయినాక పరలోకంలో కూడా దేవదూతలు ఏలుబడి చేయు రాజుగా దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు. బిగ్గరగా చపలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేయలేదా? ఈ భూమి మీదే కాదు, పరలోకంలో సింహాసనం మీద కూర్చుని దేవదూతలను ఏలుబడి చేసే రాజులండి మనం. ఐఎమ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఖచ్చితంగా నేనైతే ఒప్పుకోను. ఈ భూమి మీద అందరిలాగా పేదోళం, అందరిలాగా నల్లగుంటాం, అందరిలాగా బలహీనం, రోగులు మేము. కానీ చీకటి క్రియలు మానేస్తే, చీకటి సామ్రాజ్యం బయటకు వచ్చి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వస్తే, దూరాన దగ్గర ఉండి వాక్యం ఇచ్చిన యవ్వన బిడ్డలారా, తాగుడు వ్యసనంలో ఉన్నవారులారా, వ్యభిచార వ్యసనంలో ఉన్నవారులారా, ఇంకెవరైనా సరే, పరిశుద్ధులైన క్రైస్తవులైన క్రైస్తవేతరులైనా సరే, చీకటి క్రియలు మానేసి వెలుగు సంబంధిత క్రియ నువ్వు ప్రారంభిస్తే నువ్వు దేవుని దృష్టిలో కింగ్. ఆమె స్తోత్రం చెప్పండి. నేను కింగ్ అని నీకు నువ్వు చెప్పుకోవటం కాదు, దేవుడు చెప్పాలి ఎవరు కింగ్. ప్రైజ్ ది లార్డ్. రాజులైన ఏమన్నాడు చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. చేసేదేమో అన్ని చీకటి క్రియలు, సాతానుగాడి లక్షణాలు కలిగి, సాతానుగాడి కుయుక్తులు కలిగి, సాతాను యొక్క దురాత్మ ఆలోచనలన్నీ కలిగి నువ్వు బిహేవ్ చేస్తూ నేను వెలుగు సంబంధినంటే నరకానికి పోతారు. జాగ్రత్త. ఈ రాత్రి ఒక దైవజనుడిగా హెచ్చరిక చేస్తున్నా. నీకు ఏ అనుమానం ఉన్నారా? నేను ఇక్కడే కూర్చుంటా. నీకేమైనా క్లారిటీ కావాలంటే వాక్యానుసారమైన సమాధానాలు చెప్తారండి. చీకటిలో నుంచి బయటకు వచ్చినోడే, ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి వచ్చిన వాడే రాజు. అంతే. దేవునికి స్తోత్ర. ప్రతి ఒక్కడు నేను దేవుని సంబంధిని అంటాడు, దేవుడు నా దగ్గర ఉందంటాడు, అర్ధరాత్రి ప్రభు నా మీదకి వస్తున్నాడు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇటువంటి బ్లేమ్ చేసేవాడిని నమ్మొద్దండి. ప్రభు నాకు అలా చెప్పమనండి. నేనన్న ఒకరోజు నాకు ఆయనతో, నీకు చెప్పినాడు నాకు కూడా చెప్పడు కదా, దేవుడు స్వార్థపరుడు కాదు కానీ ఇక రావట్లే నా దగ్గరికి. అల్లెలు చెప్పరే, గట్టి స్తోత్రం చెప్పండి. దైవజనుడు అంటే ఎంత విలువైన వాడు తెలుసా? నేనంటాను, దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టుగా చెప్పేవాడే దైవజనుడు. స్తోత్రం చెప్పరే. అది కష్టమైనా సరే వక్రీకరించకుండా మాట్లాడగలిగితే, ఒక దైవజనుడికి దేవుడు చెప్పాడు, తిన్నగా బిడ్డ దగ్గరికి వెళ్ళి చచ్చిపోతావు అని చెప్పిరా అన్నాడు. చచ్చిపోతావు అని చెప్పిరా అన్నాడు అనుకో, మాట్లాడరేంటి? సరిగ్గా ఆ వ్యక్తి ఈయనకి బాగా స్పాన్సర్షిప్ అనుకో, చెప్తాడా మాట? మాట్లాడరేంటి? ఆ వ్యక్తే సంఘంలో బాగా స్పాన్సర్ చేసే వ్యక్తి అనుకో, అమ్మా ఈ రాత్రి నువ్వు సత్రా అన్నాడు అనుకో, ఇకేమైంది? తర్వాత క్రింది ఖాళీలు పూరింపము. ఈ తర్వాత మీరే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. స్తోత్రం చెప్పరేంటిరా? హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చచ్చిపోతున్నావు. మనం ఏంటి ఇన్ని కానుకలు ఇస్తే నేను చచ్చిపోతున్నానా? ఈయన ఆయన దగ్గరికి వెళ్తా, మీ పేరేంటండి? సల్మాన్ గారి దగ్గరికి వెళ్ళిపోతే, డేవిడ్ దగ్గరికి వెళ్ళనిక సత్తనం అని చెప్పాడు అంటారు ఈనాడు జనం. అలా ఇంటి ఎల్లంగాలు స్వీకరించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవుడి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కానీ ఒక వ్యక్తి ధైర్యం చేయగలిగి, అది కష్టతరమైన మాట అయినా దేవుడు చెప్పమన్నది చెప్పమన్నట్టుగా చెప్పగలిగితే, ఓ మాట చెప్పనా, చస్తావు అని చెప్పింది దేవుడే అయినా, ఆ వ్యక్తికి నిజంగా చావే కన్ఫర్మ్ అయినా, నువ్వు ప్రకటించిన సువార్త మళ్ళీ అతన్ని బతికించేస్తుంది. చెప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎలాగో చెప్పనా, యెషయా హిజ్కియా చచ్చిపోతాడని చెప్పబోయా అన్నాడా? ఏమాత్రం దాచుకోకుండా, మరి కొంచెం నలత కనపడుతుంది, కొంచెం చీకటి, ఎన్నల్లా నువ్వు సత్రం అన్నాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లు చెప్పరే. మనోళ్ళు అట్ట కాదు, కొంచెం చీకటి కనపడింది, ప్రాన్స్ చేసుకో. ప్రాన్స్ ఏ ప్రాన్సా చేపల? దేవుని స్తోత్రం. ఇటువంటి బ్లేమ్ చేసే స్థితి నుంచి అనేకులు బయటకు వచ్చుదురు కాక అంటాను. నా దేవుడు రాజులకు రాజు, నేను దేవదూతలు ఎలబోతున్న రాజునని చెప్పగలిగే స్థాయిలో సార్వత్రిక సంఘాలు మండిపోవునుగాక. ఆమేన్, హల్లెలూయా. అటువంటి రోషపూరితమైన దేవుని సామ్రాజ్యం తయారవ్వాలని ప్రార్థన చేస్తా ఉన్నా. ఈ భూలోకంలో కాదండి, పరలోకంలో సింహాసనం మీద కూర్చుంటాం బంగారు వీధుల్లో. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, బ్లేమ్ చేయొద్దు, ఉన్నది ఉన్నట్టుగా సరి చేసుకో అన్నాడు అంతే. నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు కనుక ఓ రకంగా హిజ్కియాకి 15 ఏళ్ళు ఆయుష్ పొడిగించబడటానికి ఈ దైవజనుడే కారణం. నా భావం అది, నేను అర్థం చేసుకున్న విధానం అది. చచ్చిపోయే వ్యక్తికి కూడా
నీ సువార్త 15 సంవత్సరాలు ఆయుష్ పెంచేది అయి ఉండాలి. కొట్టు గట్టిగా చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. ఉన్న మాట ఉన్నట్టుగా బోధించగలిగిన వాడే దేవుని దృష్టిలో కింగ్. చెప్పండి, ఎవరు? రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు చాలామంది ఇంకా చీకటి సామ్రాజ్యంలో మునిగిపోయారు, ఇంకా చీకటి క్రియల్లోని మునిగిపోయారు, సాతాను కుయుక్తులు చేస్తూనే ఉన్నారు. బయటికేమో రాజులైన యాజకులు మనం చెప్పుకొచ్చున్నారు. ఎట్లా ఇది? నీకు నువ్వు స్టాంప్ వేసుకుంటే కాదు, కానీ దేవదేవుడు నీ విషయంలో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని ఒప్పుకొనుగాక. ఆమె చెప్పండి. మీకు ఇక్కడ చిన్న కన్క్లూజన్ చెప్తాను. ఆశతో ఎదురు చూస్తున్న వారందరి కొరకు ఒక 2-3 మాటలు వదులుతా. ఏంటో చెప్పనమాట. నిజానికి చీకట్లో ఉన్న వాళ్ళంటే ఎవరో? కళ్ళు మూసుకుపోయినాడు. కళ్ళు మూతపడితే వాళ్ళకి ఏం కనపడుద్ది? చీకటైనా. మాట్లాడరండి, చీకటి. అయితే కళ్ళు తెరవబడితేనే కదా అతడు వెలుగును చూసేది, కళ్ళు తెరిస్తేనే కదా అతడు ఆశీర్వాదాలు చూసేది. మాట్లాడరేంటి? అవునా కాదా? స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. మౌనంగా ఉన్నారంటే అందరూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ముగింపు దశకు వచ్చేసాను నేను అనుకుంటున్నా. మరి ప్రభు చిత్తం, దేవుని స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకుపోయినడికి ఏమైనా కనపడతాయా? కళ్ళు తెరిచిన వాడే కదా లోకాన్ని చూడగలడు, కళ్ళు తెరిచిన వాడే కదా వెలుగును చూడగలడు. ఆమెనంటారా? ఇప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్తాను విను. ఓ రోజున అబ్రహాము గారి భార్య శారా ఎందుగా, అప్పుడు వాళ్ళ పిల్లలు లేరు. ఆ భార్య అంటది, అబ్బాయి నాతో నీకు ఎలాగో బిడ్డలు కలగట్లేదు కనుక మన దాసీల్లో ఒక అమ్మాయిని చేసుకో. ఏమంది? దాసీల్లో ఒక అమ్మాయిని చేసుకుని నువ్వు ఆపితోనన్న బిడ్డలు కను, నీకు ఒక వంశావళన్న పెరుగుద్ది. కానీ ఐడియా ఇచ్చింది ఎవరు? మాట్లాడతలా మీరెవరో? శారయ్య. హాగర్ అనే దాసితో కాపురం చేసినప్పుడు దేవుడు కుమారుని ఇచ్చాడు, ఆయనకి ఇష్మాయిల్ అని పేరు పెట్టాడు. ఇదంతా జరిగిన చరిత్రేనా? ఎప్పుడైతే కొడుకు పుట్టాడో మళ్ళీ ఇదే శారాకి కోపం వచ్చేసి ఆమె అంటది ఒక మాట. 16వ అధ్యాయం ఆదికాండం అక్కడి నుంచి, అమ్మా ఎక్కడుంటే ఈ శార ఎక్కడే పాతుకుపోయేటట్టుంది, నా పేరుకి వెనకబడిపోయేటట్టుందని ఓ మాట ఉంది. ఆ మాట చూడండి ఒకసారి. ఆదికాండం 16వ అధ్యాయం 5వ వచనంలో అక్కడి నుంచి చదవండి. అప్పుడు శారాయి అన్నట్టు చూడండి. చూశారు ఎంతలో మాట అంటున్నాడు నన్ను డేవిడ్. అదే ఆ మాట అనిపించుకోవడానికి నేను దూరం వచ్చినట్టుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి అందరూ. నాకు 4 బిడ్డలు ఉన్నారు. ఎంతమంది? వాళ్ళలో 4వ వాడిని మిగతా 3 శోధిస్తూ ఉంటారు పద్దాకా. ఆఖరండి ప్రతి చిన్నదానికి ఏడిపిస్తూ ఉంటారు. ఓ రోజు నీ వాక్యం చెప్పే మందిరంలో, ఈ ఆదికాండంలో ఉన్న వాక్యం, ఆడు ప్రతి చిన్నదానికి కొడతాం, ఏడిపీయటం. ఆఖరుడు కదా, ఆడు ముద్దాడతా కొడతారు కానీ వీడికేం బాధ అయిపోద్ది. ఈడేం చేసాడు తెలుసా? పెద్దవాళ్ళని తిట్టలేడుగా, పెద్దవాళ్ళని తిట్టలేడు, కొట్టలేడు. ఈడేం చేస్తాడంటే వాళ్ళు ఏం తిట్టినా కొట్టిన ఒకడు ఇక్కడే ఉన్నాడు, వాడు వింటానున్నాడు ఈ మాట. ఆ 3లో ఒకడు, శోధించేవాళ్ళు ఒకడు. దేవుని స్తోత్రం. లైవ్లో ఆడు వింటాడేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ఆడేమి నేర్చుకున్నాడు తెలుసా? అనా ఏమనకుండా ఎవడ ఏం తిట్టినా కొట్టినా ఏదో నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇక ఆదికాండం 16:5 అంటున్నాడు. ఏముందరో దాంట్లో అంటే నా ఉసురు నీకు తగులు నన్ను దాంట్లో. మీరు కూడా ఆధ్యాత్మికంగా తిట్టండి ఇంటికి వెళ్ళి అందరినీ. ఎవడు నిన్నేమన్నా ఆదికాండం 16:5 కానీ ఏంటది? ఏముంది దాంట్లో? నా ఉసురు నీకు. ఇక ఆడి ఈ రకంగా మొదలుపెట్టేసరికి ఈ 3 అసలు ఏముందరు అక్కడని వెళ్ళి బైబిల్ చూశారు. చూస్తే ఏముందంటే నా ఉసురు నీకు. మాట్లాడండి. ఇంతలావు తిట్టాడు మనల్ని అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమో కూడా ఐడియా ఇచ్చింది ఏమే. మళ్ళీ అంటుంది నా ఉసురు నీకు, ఇక్కడికి బయలుదేరి నీ పిల్లల్ని తీసుకు పో ఒకటికి అంతే. గబగబా పిల్లల్ని తీసుకుని భర్తను కూడా శోధించేసింది కాబట్టి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్న సమయంలో 21వ అధ్యాయంలో 14వ వచనంలో అబ్రహాము చేసిన పని ఏంటో చదవండి ఒకసారి. పెట్టి బెర్షెబా అరణ్యంలో ఆ పిల్లోడిని ఆ నీళ్ళ తిత్తుని తీసుకుని అటు ఇటు పోతా తిరుగుతూ ఉందంట. ఆ తిత్తులోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాడిని పడుకోబెట్టి నువ్వు తప్పు చదవలేదమ్మా, నేను చెప్తున్నా. నా ఇంక చూస్తాల తర్వాత చదువుతుంది కామా. పడుకోబెట్టా, పడేసా. అది మళ్ళీ చదువుతావని అక్కడ ఆపా నిన్ను.
ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడుకోబెట్టా. పసిపిల్లని ఏం చేయాలి, జాగ్రత్త తీసుకెళ్ళి చోట కూర్చోబెట్టి, నాన్న ఎక్కడో చోట నీళ్ళు తెస్తున్నాను. పిల్లల మీద తీసుకొచ్చినప్పుడు మీరు చేసే పని చెప్తున్నా, స్తోత్రం చెప్పరే. పిల్లల మీద తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారు, బారేసి ఏం పరిస్థితి కూడా ఏంటంటే యజమానురాలు తిడుతుంది, యజమానుడు తోసేసాడు, నీళ్ళ తిత్తి తీసుకుంది. మీకు అర్థం అవటం చెప్పనా, నీళ్ళ తిత్తి అంటే వాటర్ బాటిల్, చొట్టపోయి చూసారు ఒక దెబ్బ వేసరికి. నీళ్ళ తిత్తి అంటే ఏంటి, ఒక వాటర్ బాటిల్ తీసుకుంది, పిల్లోని సంకనేసుకుంది. ఒక అరణ్య ప్రయాణంలో ఇటు తిరుగుతుంది ఎట్టెళ్ళాలో తెలియక, ఈలోపు ఈ వాటర్ బాటిల్లో నీళ్లు. అరే పిల్లోడు ఎడుతున్నాడు, నేను ఎడుతున్నాను, ఇంకేం చచ్చిపోతాం, పిల్లోడు ఖచ్చితంగా చచ్చిపోతారని పిల్లోడిని తీసుకెళ్ళి ఏం చేసింది, బారేసింది. స్తోత్రం చెప్పరే. ఇది చూడండి, పిల్లోడిని కనుక అట్ట ఇసిరేయటం ఇంట్లో అత్త చూస్తే ఎట్టుంటుంది. కోడల పిల్లల్ని తీసుకెళ్ళి అట్ట ఇసిరేసింది అనుకో, మా నెలలో జరిగే మాట చెప్తాను, నీకేమొచ్చిందే అంటదా అంత మాట అండి. పిల్లోడిని అట్ట ఇసిరేస్తాను, నీకేమొచ్చిందే అంటది అత్త. పరలోకం నుంచి ఓ దూత దిగి వచ్చి, ఇదిగో ఏమని కూడా ఇదే మాట ఉందని నాకు ఆశ్చర్యం వేసింది. హాగరు, నువ్వు చేస్తున్న 12:17 వచ్చిన, దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి హాగరుని పిలిచి, హాగరు నీకేమొచ్చింది అంటుంది. ఏమన్నమ్మా ఇటు చూడాలి అందరూ, ఒకసారి అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీళ్ళు అయిపోయిన బాధ, పిల్లోడు చచ్చిపోతాడన్న బాధతో పిల్లోడిని ఏం చేసిందంటే పొద కింద పడేసింది. ఇటు చూడండి, ఏడుతుంది ఎవరు, తల్లి. అవునా, ఇంటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చి. ఎవరు ఏడుస్తుంది, ఎవరు, తల్లి. ఆ వెరైటీ సమాధానం చూడు, దేవుడు ఆ చిన్నవాణి మొర. ఏడ్చింది ఎవరు, తల్లి. దేవుడు విన్న మొర్ర ఎవరిది చూసారా. అసలు ఏమాత్రం ప్రార్థన ఆలోచన లేని పిల్లల స్వరం దేవుడు వింటాడు. ఏడిచేది తల్లి అయితే పిల్లవాళ్ళకు కావాల్సిన కార్యాలు దేవుడు చేస్తాడు. నీ పిల్లల ఆశీర్వాదం కోసం నువ్వు ఏడితే చాలు, పిల్లల మొర దేవుడు అంటాడు. ఆమెనరే. మావాడు మన్నే ఉన్నాడు, డాడీ రేపు నాకు ఒక జామెంట్రీ బాక్స్ కొనాలంటే ఈ రాత్రి అంతా ప్రార్థన చేసుకోమా అంటాడు. అదిగో 50 తీసుకెళ్ళండి నాకులాగా. ఆడికి 50 అయితే నేనే 100 ఇస్తా. మావాడు అట్టండు, ఈ రాత్రి ప్రార్థన చేసుకో, రేపు కూడా ప్రార్థన చేసుకో, ఎల్లుండికి దేవుని చిత్తం అంటే ఈయన ఎల్లుండికి ప్రిపేర్ చేశాడు డబ్బులు ఇవ్వటానికి. కానీ ఈ 2 రోజులు ఏం చెప్తున్నాడు ఆ పిల్లతో, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే వీళ్ళు ఇక్కడ ఏడిస్తే దేవుడు ఆ పిల్లల మొరన్నాడంటే. ఇక్కడ పాయింట్ నోట్ చేశారా. నీ పిల్లల నీడ్ ఎప్పుడు తీర్చబడుతుందంటే నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు. స్తోత్రం చెప్పండి. పరలోకం నుంచి ఆగరు దిగొచ్చి, అదే దేవదూత దిగొచ్చి అంటుంది, ఆగరు నీకేమొచ్చింది, పిల్లలు పడేసావు అని అడుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్కి దీనికి ఏంటో సంబంధం అంటే అసలైన మాట ఈ ఒక్క మాట చెప్పడానికి ఇంత కథ చెప్పుకొచ్చాను నేను. జాగ్రత్త వినండి. నీకు అవసరం లేదేమో పిల్లోడు, నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు అక్కర్లేదేమో ఆత్మల సంపాదన. ఆమె అనరేంట్రా, స్తోత్రం చెప్పండి. ఇక నేను సావలేని సంఘాలను పొద కింద పడవేస్తున్న వారులారు. ఎందుకో తెలుసా, తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి వాళ్ళకి. ఏమైపోయినాయి నీళ్లు? పరిశుద్ధాత్మ గుర్తు, తిత్తి హృదయానికి గుర్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిత్తిలో నీళ్ళు అయిపోయి సంఘాలని చెట్టు కింద పొదల కింద పారేస్తున్న వారు చాలా మంది లేకపోలేదు. నీకు అక్కర్లేదేమో, స్తోత్రం చెప్పు గట్టిగా. అతడిని నేను గొప్ప జనముగా చేయబోతున్నాను, అతడు నాకు కావాలని చెప్పిన దేవుని ఆ ప్రవచనం ఈ సహవాసము తరపున నెరవేర్చబడునుగా కాని పలుకుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకెక్కర్లేదేమో ఆ పిల్లోడు నాకు కావాలి, అతడిని నేను గొప్ప జనముగా చేయబోతున్నాను అన్నాడు అని. ఆ మాట చూడండి ఒకసారి, మన అంశానికి సంబంధించిన మాట. భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు అతని స్వరము విని ఉన్నాడు. 18వ వచనం చదువమ్మా. నీ చేత పట్టుకో, నేను ఆ చిన్నవాడిని గొప్ప జనముగా చేయబోతున్నానని చెప్పాడు. మరియు దేవుడు చూసారా అమ్మా, ఆగో, తెరిచి, దేవునికి స్తోత్రం కలుగుగా అక్క, తెరిచినందున అని ఉంటుంది అక్క. ఏంటి కట్ చేసావు ఆ మాటని, షార్ట్ కట్టా? 19వ వచనం మళ్ళీ చదువు. అది అసలు విషయం. హల్లెలూయా చెప్పరే. ఈ ప్రాంత ప్రజల కళ్ళు తెరవబడును గాక. ఇహలోక సంబంధమైన దేవత మూసేసిన కళ్ళు దేవుడే తెరవాలి. ఇక చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఓ
₹1,00,00,000 మాట చెప్తే ఇక్కడ ఉన్న సేవకులందరూ విశ్వాసులందరూ తీసుకోండి ఈ మాట. ఎందుకంటే నా దేవుని మాట 1,00,00,000 కంటే విలువైనది కనుక. 1,00,00,000 అయినా దొరుకుద్దేమో, ఈ మాట దొరకదు. ఏంటో తెలుసా? దేవుడు ఆమె కన్నులు తెరిచినందున నీళ్ల ఓట చూసి ఆ తిత్తిని నీళ్లతో నింపుకుని అప్పుడు ఆ పిల్లవానికి త్రాగించెను అని ఉంటుంది. చేతులెత్తి ఒకసారి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ₹1,00,00,000 మాట చెప్తానగా ఆ మాట చెప్తా వినండి. ఏంటో తెలుసా? తమ్ముడు, పరిచర్యలో బాధపడుతున్న వాళ్ళ ఎవ్రీడే నాకు నేను రిఫ్రెష్ చేసుకునే వర్డ్స్ ఇవన్నీ. ఏంటో తెలుసా? ఈరోజు కళ్ళు తెరవగలిగితే నువ్వు, ఆమేన్, దూరాన దగ్గర ఉండి ఈ మాటలు వినుచున్న వారులారా, కొంపలో ఇన్ని భయంకరమైన దుర్మార్గాలు జరుగుతున్నా, నష్టాలు జరుగుతున్నా, కళ్ళు మూసుకుపోయినాయా అంటావు చూసేవు డైలాగ్. నీ కళ్ళు కూడా లోక సంబంధమైన దేవతలకు అవి నీ కళ్ళు మూసేసినేమో. ఈ వాక్యము ద్వారా, ఈ సభల ద్వారా నువ్వు నేత్రాలు తెరవగలిగితే అసలేమో ఓడిపోయిన చోటే పెద్ద ఓట ఉన్నదని గుర్తించగలిగి తప్పుడు స్తోత్రం చెల్లిద్దాం బిగ్గరగా. హల్లెలూయా. పిల్లోడేం సావడో, నువ్వు ఎక్కడి నుంచి ఇంకో ఊరెళ్ళి నీళ్లు తెచ్చుకో అనలా, ఆ ఓట అక్కడే ఉంది. ఆమేన్, ఆమేన్. అసలు నువ్వు ఎరుగని ఓట నీకు దగ్గరలోని పెట్టుంచాడు. ఈ రాత్రి నువ్వు నేత్రాలు తెరవగలిగితే, హల్లెలూయా. ఒకడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి వస్తే నీ కొరకు దాచి ఉంచబడిన ఓట నీ కళ్ళకు కనబడుతుంది. చమలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దా. ఈ నేత్రాలు దేవుడు తెరవాలి. ఆమేన్ అనరా? ఆమె కన్నులు దేవుడు తెరిచినందున. ఎవరు తెరిచినందున? వాక్యమే నీ నేత్రాలు తెరవాలి. నీ ఫ్యామిలీ నష్టాల్లో ఉన్నా, నీ సంఘం కష్టాల్లో ఉన్నా, నీ కుటుంబం భయంకరమైన బాధితులుగా మారిపోయినా, ఇంకా నువ్వు నేత్రాలు మూసుకుపోయి లోక ఆచారాలు, విగ్రహ ఆరాధన, ఇదిగో లోక సంబంధమైన భక్తి, ఇక లోక సంబంధమైన చెడ్డ అలవాట్లు, తాగుడు, వ్యసనాలు, వ్యభిచారం, లోక క్రియలు, మాలిన్యములో మునిగిపోయి కళ్ళు మూసుకుపోయిన వారారా, నేరుగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా నీ నేత్రాలు తెరవగలిగితే నీ చుట్టూ ఒక అద్భుతమైన ఓట దాచిపెట్టాడు. ఎక్కడెక్కడ ఉన్న ఓటని దేశాలు అమ్మడ పోతున్నారు చాలామంది. నాగపట్నం పోయి గుండు కొట్టించుకుంటే మేలు వస్తుంది అనుకుంటాడు ఒకడు. ఇంకో చోట పోయి ఇంకోటి చేస్తే అక్కడున్న నీ ఓట నువ్వు ఉన్న కాడే ఉందరా నాయన. దేశాలు అమ్మటే, పొట్లమ్మటే, తట్లమ్మటే, కొండలమ్మటే, చెట్లమ్మటే, కొట్లమ్మటే తిరిగే వాళ్ళందరూ రండి చెప్తా మీకు శుభార్త. ఏంటో తెలుసా? నువ్వు ఓడిన చోట ఓటను ఉంచిన దేవుడు ఆయన. అమ్మ పిల్లడు చచ్చిపోయేటట్టున్నాడు అమ్మ అని అక్కడే ఏడుతుంది. కానీ కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తే, ఆమె కళ్ళు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయగలిగితే, హల్లెలూయా, నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ కన్నీళ్ళే నీ నేత్రాలు తెరిచేస్తాయి. నీ ఎదురుగా ఓట దొరకంగానే పిల్లోడిని తీసుకెళ్ళి కుక్క గతికినట్లుగా గతికించి పిల్లోడిని ముంచేసి తాగరా అనలా, ముందు తిత్తిని నింపుకుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ముందు తిత్తిని నింపుకుని తర్వాత వెళ్ళి పిల్లలకు పెట్టింది. ఆ పిల్లోడికి తాగినిస్తే అక్కడి నుంచి మొదలెడితే అడిగి పెళ్ళి అయ్యేదాకా ఉంది. 2 వచనాల్లో ఒక ఐగుప్తు స్త్రీని చూసి వివాహం చేశాడన్న కానించి, చిన్న పిల్లోడు చచ్చిపోతాడన్న కానించి పెళ్లి వరకు చరిత్ర 2-3 వచనాల్లోనే ఉంది. స్తోత్రం చెప్పరే. ఇవాళ నేను అంటాను, సంఘాల్లో అద్భుతమైన సువార్త పరిచయం నువ్వు చేయలేకపోతే, నీ సంఘాన్ని ఏదన్నా పొద కింద పడేసిన పరిస్థితులు ఉంటే, ఒక దైవజనుడుగా మరొక దైవజనుడికి ప్రేమతో చేస్తున్న విన్నపం ఏంటంటే, నేత్రాలు తెరువయ్యా, ముందు తిత్తిని నింపుకో. నీవు ఆత్మతో నింపబడు ముందు, తర్వాత వీళ్ళకి తాగించు. ఆమేనంటే మొదట సేవకుడు ఆత్మతో నింపబడితే, సేవకుడు ఒక బాటిల్ నిండా నీళ్ళు తెచ్చుకుని తగ్గదా అంటే అప్పుడు మీకు ఇవ్వగలం. అవునా కదా? మాట్లాడరేంటి? ఈ తిట్టే ఎండిపోయితే సంఘం పోయింది, చచ్చిపోతుందని ఆ బాధలో ఉంటే, నిజంగా దేవుడు అన్నాడు, నువ్వు కళ్ళు తెరువు ఇవాళకైనా. ప్రైజ్ లార్డ్. నిజమైన ఉపదేశం ఏంటో తెలుసుకో, నిజమైన పరలోక రాజ్య సువార్త ఏంటో తెలుసుకో. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఎరుగని ఓ ఓట దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు, భయపడనక్కర్లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అసలు నేను ఓడిపోయాను, నేను కోల్పోతున్నాను, నా సంఘాన్ని కోల్పోతున్నాను, నా పరిచర్యను కోల్పోతున్నాను అనుకున్న వారు ద్వారా నీవు కళ్ళు తెరిచి ప్రార్థన చేయగలిగితే, నీవు ఓడిన చోట నీ కొరకు ఒక ఓటను దేవుడు ఉంచాడు. ఈ రాత్రి దాన్ని స్వాధీనపరచుకుందువుగాక అంటాను. చప్పట్లు కొట్టచ్చు, ఇప్పుడు కాదు, ఇందాక. మీ ఏమైనా అక్కర్లేదులే, అడిగితే కొట్టే ఎవరికి కావాలి? స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక మంచి ఓట నీ కోసం దాచిపెట్టినప్పుడు గంతులే చప్పట్లు కొట్టాలి. ఏంటో ఉసురు మసీలాగా పొద్దున్నే డోక్రా ఎట్ట కట్టాలని చూస్తున్నారు వీళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ముగించేనా కాసేపు చెప్పనా? మాట్లాడతారు ఎవరు?
నువ్వు ముగితే ఇంటికి వెళ్ళి పడుకుంటామయ్యా అనేవాళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మో ఈ టైంలో గబగబ 4 మాటలు చెప్తా చూడు. నీవు ఎరుగని ఓ ఓట నువ్వు ఓడిన చోటే ఉంది. ప్రైజ్ ది లార్డ్. కొన్ని లక్షల మంది కాల్బలము అరణ్య ఎడారి ప్రాంతంలో బయలుదేరి వెళుతుంటే దేవుడు వాళ్ళందరికీ ఖచ్చితంగా అరణ్యంలో మంచినీళ్ళు అవుతాయి కనుక వాళ్ళు ఎరుగని ఓ బండ వారితో పాటు నడుస్తూనే ఉంది కొన్ని సంవత్సరాలు. చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దా. అది అందరికి కనపడిందా? ఒకవేళ అది కూడా కనపడుతుంది కమా ఇదే రాయి వస్తుంది తప్పుకో పక్క నడు అనేవాళ్ళు దేవుని స్తోత్రం కలుగురు కాక మాయ్ అక్కడ బండ వస్తుంది నీ కాళ్ళ తగులు దివతలకు రావే అనేవాళ్ళు. అది ఎవరికి కనపడనే భయపడబాక. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎరుగని ఓ బండ నిన్ను వెంబడిస్తూనే ఉంది. అల్పులమైన మేము ఎన్నికలేని కొన్ని వందల కిలోమీటర్లు బయలుదేరి కళ్ళు మూసుకుని అలా నిద్రపోతూ ఉంటా అలిసిపోయి కారులోని తిన్నగా కుటుంబానికి చేరి పిల్లల్ని సంఘాన్ని చూడగలుగుతున్నాయంటే నా వెంబడి ఓ బండ వస్తూనే ఉంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దా. నీ వెంబడి ఓ బండ వస్తూనే ఉంది. నీకు కావాల్సిన జలము తాగిస్తూనే ఉంది కదా. నీవు ఎరుగని ఓ ఒక అద్భుతమైన ఓట నీ దగ్గరే ఉంది. నువ్వు ఎరుగని ఓ బండ నీ చుట్టూ తిరుగుతూనే ఉంది. గుర్తుపట్టలేని గుడ్డితనంలో ఉన్నది నువ్వు నేనే. ఈరోజు నేత్రాలు తెరవాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వస్తే నువ్వు కింగ్. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఓటేంటో నీకు కనపడుద్ది. అప్పుడు నిజం చెప్పనా, నువ్వు పొద కింద పడేసావు కానీ ఆ పొదలోని మండుతుందో సంఘము. మోషే కనబడిన పరిశుద్ధాత్మ సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడే వినబడుతుంది ఒక స్వరము. అక్కడే ఒక వ్యక్తిని మలిచేసిన స్వరం అక్కడే ఉంది పొదలోని. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతకాలం అటు తిరుగుతావు బేర్చేపు అరణ్యాల్లో? ఎప్పటికైనా బయటకు వచ్చి కళ్ళు తెరిచి ప్రార్థన చేయి. నువ్వు ఎరుగని ఏమిటి ఓట నీ దగ్గరే ఉంది. నీకు తెలియని ఓ అద్భుతమైనటువంటి ఆత్మీయ బండ తాము వెంబడించిన బండలోనిదే త్రాగిరి అని ఉంది కదా. నిన్ను నిజంగా పోషిస్తుంది నీకు అష్టార్జితం కాదు, నీతో పాటు వస్తున్న బండ. ఆమేన్. దైవజనుడితో పాటు నడుస్తున్న బండ, ఆ బండ క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చెప్పనా, నీ కొడుకు నాకు ఇచ్చేవయ్యా అని అబ్రహాం దేవుడు అడిగినప్పుడు ఆ కుమారుని తీసుకుని కుమారుడు అబ్రహామే కొండ ఎక్కుతున్నట్లుగా ప్రజలందరికీ కనబడవచ్చు కానీ కనపడని ఓ పొట్టేలు కూడా వారితో కలిసి కొండ ఎక్కుచున్న సంగతిని గుర్తుపట్టగలిగితే నువ్వే కింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా చప్పట్లు కొడి హల్లెలూయా, హల్లెలూయా. నిన్నెందుకు నష్టపోనిస్తాడు? నీ కుమారుని ఎందుకు నష్టపోనిస్తాడు? నీవు ఎరుగని ఓ పొట్టేలు నీ కొరకు వధించబడుటకు ఇంకను ముళ్ళ పొదలలో ఆ పర్వతం మీద ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నది. ఆ పొట్టేలు పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నువ్వు ఎరుగని ఓ అద్భుతమైన పొట్టేలు ఇంకా కొండ మీద రెడీగా ఉంది నీకోసం బలైపోవటానికి. గొల్గొతా కొండ మీద ఇంకెంతకాలం అయినా ముళ్ళ పొదల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళకి తెలియని ఓ పొట్టేలు కూడా వాళ్ళతో పాటు కొండ మీదకి మాట్లాడరేంట్రా? ఎక్కిందా లేదా? స్తోత్రం చెప్పండి అమ్మా. కత్తి ఎత్తాడు పిల్లలు. ఆగు, నువ్వు ఎరుగని పొట్టేలు అక్కడ పిలువ వచ్చింది. నేను స్తోత్ర. తెలుసా, దేవుడు ఆంతర్యంగా ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు మన జీవితంలో. ఇవేమి గుర్తుపట్టకుండా నాకేం దీవెనలు రావట్లేదండి, ఆశీర్వాదం ఎందుకు రావురా? నువ్వు ఎరుగని మన్న అక్కడే ఉంది. ఆమె నువ్వు ఎరుగని ఓట అక్కడే ఉన్నది. ఆమె అసలు ఒక బండ ఎప్పుడు నిన్ను వెంబడిస్తూనే ఉంది. ఆమె నీవు బలవటానికి దేవునికి ఇష్టం లేదు. నిన్ను తప్పించి బలవటానికి అసలు పొట్టేలు పొదల్లో రెడీగా ఉందయ్యా. చప్పలు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నెందుకు నష్టపోనిస్తాడు ఆయన? ఇంకో ₹1,00,00,000 మాట చెప్పనా, వీళ్ళ ప్రయాణంలో కొన్ని చేదు అనుభవాలు ఖచ్చితంగా వస్తాయి. కొన్ని చేదు అనుభవాలు ఖచ్చితంగా వస్తాయి. దాని పేరు మారా అనే ప్రాంతంలో ఒక బ్రేక్ వేయాల్సి వస్తుంది. కొన్ని చేదు అనుభవాలు ఖచ్చితంగా వస్తాయి. ఆ చేదు అనుభవాలు మధురంగా మారటానికి నీవు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ చేదు అనుభవాలు
ఆ కొమ్మ దాంట్లో పడితే ఏదో ఒక రోజు నీ సంఘంలోకి వస్తుంది. నీ చేదు అనుభవాలని మధురముగా మారిపోయే గడిలు అతి సమీపంగా ఉన్నాయని ఒక ప్రవచనానుసారంగా ఈ మాటలు మీకు ఆనబెట్టుచున్నాను. కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆ చెట్టు కొమ్మ అక్కడ ఉందని మోసకు కూడా తెలియదు. ప్రభా ఏం పర్లా, నువ్వు ఏడకు వచ్చినాక నీకు చేదు ఎదురవుద్దని ఇక్కడ పెంచుతున్న చెట్టు. ఆమెనంటే మళ్ళీ వెనక్కి వెళ్ళరా అనలా ఆయన. సమస్యకి సాల్వ్ చేయడానికి సమస్య దగ్గరే పెట్టేసాడు దాని సొల్యూషన్ కూడా. చిన్న చిన్న పాయింట్స్ అన్నా నువ్వు ఎత్తుక్కుని ప్రార్థన చేసుకోకపోతే ఎట్టమ్మా. ఇక్కడ చేదు అనుభవం ఎదురొద్దవుదని ఓ చెట్టు నీ కోసం పెంచుతున్నాడు. అది ఎక్కడుందో, ఆ కొమ్మ ఎక్కడుందో, ఆ చిగురున్న ఆ అంజూరపు కొమ్మ ఎక్కడుందో దేవునికి మహిమ కలుగును గాక. ఈ చేదు అనుభవాలన్నిటినీ మధురముగా మార్చే ఓ అద్భుతమైన చెట్టు ఈ ప్రాంతంలో నీ కొరకు పెంచబడుతుంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దా. నువ్వు ఓడిన చోటే నీ కొరకు దేవుడు ఇన్ని పెట్టాడు. ఇంకా దేశాలమ్మటే పోతున్న భక్తి 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 అంట. అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, గడ్డం ఇమ్మాడు, గింటికి ఇమ్మాడు. ఇంటికి లైన్ చేసుకుంటాడు ఆయన. నీ ఇంటికి నువ్వు కూరలో వేసుకోరాదు. మాట్లాడవే అవే చియా, నీ ఇంటికి నువ్వు కూరలో వేసుకోలేవు. దేవుడు మాత్రం ప్రభు ఇదిగో తీసుకో నా రేక్ గంప. ఏ గంపది? రేక్ గంపలో ఉంటుంది ఒకళ్ళు జుట్టు. ప్రభు వీళ్ళందరికీ మంచి జుట్టు ఇచ్చును కాక. పెద్ద లెవెల్గా దీన్ని కట్ చేసి ఏదో ఆస్తులు రాసి ఇచ్చినట్టు. మరి మొక్కుబడి ఏ మొక్కుబడి? 2 గుడ్లు పీకిచ్చేస్తానని రేపు పొద్దున, అది మొక్కుబడి అంటే. 2 చేతులు నరికిచ్చేస్తానని, అది మొక్కుబడి. ప్రభు మోకాళ్ళ కాడికి నరికేసి దేక్కుంటే ఎక్కుతానయ్యాను, అది మొక్కుబడి అంటే. ఎందుకంటే ఏ తీసినా మళ్ళీ తిరిగి రావు. ఇదేం పెట్టుబడి లేకుండా పెరుగుద్ది. మాట్లాడనండి, ఇది పెట్టుబడి లేకుండా పెరుగుద్ది కాబట్టి జుట్టు ఇచ్చేస్తావా దేవుడికి? కూరలో వేసుకోమాకు అంత పొద్దున్నే బాగుంటుంది. వాళ్ళందరూ అనుకుంటాను ఇది తిన్నాడు అనుకుంటాను. అసలు అన్నంలో ఒక ఇంటికి కనపడితేనే పెళ్ళాని నానా రకంగా తిట్టేవాళ్ళు ఉన్నారు ఈ ఊర్లో. ఏది ఒక్క ఇంటికి కనపడితే ఎక్కడ చూసుకుని ఉడుతున్నాయి ఒక కూర అని మాట్లాడారా. మా ఇంట్లో జరిగింది ఆయనకి ఎట్ట తెలుసు అన్నట్టు చూస్తున్నారు వీళ్ళు. ప్రైజ్ లార్డ్. ఒక్క ఇంటికి కనపడితేనే అన్నం తిన కూర తిన పారేస్తావే, నీ కంప ఆయన ఏం చేసుకుంటాడు? ఎత్తుకెళ్ళు గుండు కొట్టించుకుని వస్తావు. గుండ్లు మానేయాలి ఈ ప్రాంతంలో. ఆమె చెప్పలేడు గట్ట. హల్లెలూయా. యేసే మీ అందరికి మారు మనసు ఇచ్చును గాక. అసలు 2వ పాయింట్లో ఆపేశారు, నా టైం అయిపోతుంది. ఏంటి ఆ పాయింట్? ఒకడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలి. ఆమెనందరే రావాలంటే నేత్రాలు తెరవాలి. ఇది ఒక ఆల్నైట్ అయితే ఇంకా బాగుంటుంది, కానీ మిమ్మల్ని దూరం వెళ్ళాలిగా, మమ్మల్ని వదిలేదు. దేవుని స్తోత్రం. 3వ మాటలోకి వెళ్ళిపోదాం. యజనుడా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అతడు చీకటి నేత్రాలను విడిపించి చీకటి క్రియలు వదిలేసి వెలుగు సంబంధిత క్రియలు చూస్తే నీకు ఒక ఓట కనపడుద్ది. ఆమె నీకు ఒక బండ కనపడుద్ది. ఆమె నీకోసం ఒక పొట్టేలు కనబడుద్ది. నీకోసం ఒక చెట్టు కొమ్మ. మారా అనుభవాలన్నిటినీ మధురంగా మార్చే ముందు అసలు చీకటి క్రియలు మానేస్తే నువ్వు కింగువి. చీకటి క్రియలు చేస్తూనే, కుయుక్తి పనులు చేస్తూనే నేను దేవుని బిడ్డలను అని చెప్పుకుంటూ ఇంకా చీకటి సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళారా, దేవుని ప్రజలు ఎవరో తెలుసా? చీకటి క్రియలు మానేసిన వాళ్ళే దేవుని ప్రజలు. ఆమెనరే. ఎన్ని చీకటి పనులు చేసినా లాస్ట్లో దేవుడు క్షమిస్తాలనుకోబాకు. అసలు మీరెవరో నాకు తెలియదు అంటాడేమో. జాగ్రత్త పడు. నీవే రాజుగా ఉండాలి అంటే చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి. ఇప్పుడు మొదటి మాట చెప్పండి. మొదటి మాట ఏంటి అమ్మా? వసంతకాలం. ఏంటి ప్రభు వసంతకాలం అంటే ఏం చెప్పాడు ఆయన? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళు, అది చిగురు కనపడితే వసంతకాలం అన్నాడా? అంజూరపు చెట్టు ఎక్కడుంది? సంఘములో, ద్రాక్ష తోటలో ఉంది. ఆ ద్రాక్ష తోట పేరే సంఘం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చిగురించాల్సిన సమయంలో రాజులు, ఎవరా రాజులు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన సంఘం యుద్ధానికి బయలుదేరాలి. ఇప్పుడు 3వ పాయింట్ చెప్తాను వినండి. ఎక్కడికి బయలుదేరాలి? మాట్లాడతారు అందరూ. ముగిచేయమంటారా? లాస్ట్ మాట ఒక 5-10 నిమిషాలు. ఓకే, పర్లేదు. ఓకే, ఒక 10 నిమిషాలు సందేశం ముగిస్తాను. చివరాఖరికి మనం ఎక్కడ బయలుదేరాలి? యుద్ధానికి. వసంతకాలమున రాజులే యుద్ధానికి బయలుదేరాల్సిన సమయం వచ్చినప్పుడు, ఈనాడు చాలామంది యుద్ధాలంటే లోక సంబంధమైన అప్పులు, శోధనలు, బాధలు, వీటన్నిటినీ యోబు గ్రంథం తరపున తీసుకుని భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? ఇలా మనుషుల్ని బాగా పట్టి పీడిస్తున్నాయండి తెలుసా? డ్వాక్రా డబ్బులు, వారాల డబ్బులు,
మాట్లాడండి. ఈ వారాలు లేవా మీ ఊర్లో? సోమవారం వాళ్ళు వస్తున్నారా? మంగళవారం వాళ్ళు, స్పందన వాళ్ళు చెప్పినానా? అదిగో చూసారా, మా ఊర్లో వారాలు ఖాళీ లేక సోమవారం పొద్దున్నే ఒకడు, సోమవారం సాయంత్రం ఒకడు, మంగళవారం పొద్దున్నే ఒకడు. ఇయే ఇలా యుద్ధాలు. మనం సంవత్సరానికి ఒకసారి కాదు నాన్న శ్రమల దినాలు. ప్రతి ఒక్కడికి నెలలో 1 నుంచి 10వ తారీఖు దాకా చెక్ బౌన్సులే శ్రమల దినాలు. మాట్లాడబెట్టా 10వ తారీఖు దాకా అందరూ శ్రమల దినాలే. పెద్ద 40 రోజులు పాటించేది ఏముంది? ప్రతి నెలలో మొదటి 5 రోజులు శ్రమల దినాలు కాదా? చెక్కు 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 బజాజ్ ఫైనాన్స్, అదే శ్రమల దినాలు ప్రతి నెలలో వస్తున్నాయి అందరికి. మళ్ళీ 40 రోజులు ఏడతో ఉపవాసం పెట్టి దేవుడి స్తోత్రం. ఈనాడు ప్రజలందరూ ఏ యుద్ధాలు అనుకున్నారు. అసలు ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ మన స్వయంకృత అపరాధాలు అంతే. మన పరిస్థితిని బట్టి ఏదో మనం కొనుక్కోటానికి అప్పులు చేస్తున్నాం, తీరవటానికి తిప్పలు పడుతున్నాం. ఏమంటారు మీరు? ఏమంటారు? అసలు నిజంగా ఒక ఆమె గుళ్ళోకి వచ్చి ఏం ప్రార్థన చేస్తుందో తెలుసు. మొన్న ఒక ఆమె బాగా ప్రార్థన చేస్తున్నాం. ఏ నాడైనా ప్రభువానికి స్తోత్రునైనా మా ఆయన సంగతి ఏంటయ్యా, ఆయనకి మారు మనసు ఏంటయ్యా అని ఏనాడన్నా చేసావా? ప్రభా ఇన్ని సంవత్సరాల నుంచి గుళ్ళోకి వస్తున్నా, నాకు ఇంకా రక్షణ లేదా, నాకు బాప్తిస్మం ఎప్పుడయ్యా అని ఏనాడన్నా చేసావా? అయ్యగారు అడిగితే తర్వాత చూద్దాం లేకరాడు. గుళ్ళోకి వచ్చి ప్రారంభ ప్రార్థనే స్తోత్రు 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 డ్వాక్రా అక్కడ అవుతుంది. అసలు ఈ డ్వాక్రా అనగానే భయవేసిపోతుంది జనానికి. ఎందుకో తెలుసా? లక్షలు తెచ్చుకోవటం. వీళ్ళకున్న యూనిటీ మనందరికి ఉండును కాక. 12 మంది ఒక ఆటోలో వెళ్తారు బ్యాంక్ కాడికి. ప్రైజ్లా 12 మంది మేనేజర్కి అరగంట ఆగమంటే ఒకే ఓటలో ఒకే పునుగు తింటారు. డబ్బులు అందరు కలిసి ఒకే చోట తెచ్చుకుంటారు, ఒకే ఆటోలు ఇంటికి వస్తారు, ఒకే చోట కూర్చుంటారు, చక్కగా తీర్మానం రాసుకుంటారు, ఒకే బుక్లో సంతకం పెడతారు. డబ్బులు పంచుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లారి ఫర్నిచర్ ఒకడో, మంచాలు ఒకడో, సోఫాలు, అబ్బో ఈ ఫ్రిడ్జ్లు అన్నీ దిగుతాయి. ఆ డబ్బులు అయిపోవాలి ఇమ్మీడియట్గా. ఫస్ట్ కిస్తీ కట్టేటప్పుడు అమ్మో ఈసారి వచ్చిన ఫస్ట్ లీటరు రక్తం తాగుద్ది. ఇది ఏం తాగుద్దంట? రక్తం తాగేసేది. పనికి మంది వచ్చింది ఈసారి అని దానికి భయపడుతూ ఉండి ఆ బాధ అంతా తీసుకొచ్చి గుళ్ళో పెట్టి ప్రభువా ఏదో చేసి డాక్టర్ డబ్బులు తెచ్చుకున్నది నువ్వు, తిన్నది నువ్వు, వాడుకున్నది నువ్వు, ఈయన కట్టాలా మొత్తం తెచ్చి మాట్లాడేంటి? ఇదేమంత న్యాయం అండి? పెద్దవాడు కుర్చీలో కూర్చుని వెనకాల బ్యాచి చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును కాక. తెచ్చుకున్నది నువ్వు, వాడుకున్నది నువ్వు, తిన్నది నువ్వు, ప్రభా ఏదో ఒకటి చేసి ఎక్కడ తెచ్చి కడతాడు ఆయన? కడతాకి వెళ్తున్నట్టున్నాడు డాక్టర్ డబ్బులు. ఏనా 20వ తారీఖు ఎట్లా? దేవుని స్తోత్రం కలుగును కాక. అందరు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆయనకు ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది డబ్బులు కట్టలేదు కనుక మన ప్రాంతానికి దేవుడు మారుమనసు ఇచ్చును కాక. తెచ్చుకున్నది నువ్వు, తిన్నది నువ్వు, మళ్ళీ దేవుడి మీద వేసి ప్రభా ఈ కాదు అసలు మనం పోరాడేది. డబ్బులు, ఈ వ్యాధులు, ఈ రోగాలు కాదు, కానీ మనము చేస్తున్న యుద్ధాలు ఏంటో ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ ఒక మాట ఏంటంటే, దేవుడు పరలోకంలో చేర్చుకునేది కూడా జయ జీవితం కలిగిన వాళ్ళనే. ఎవరిని? యుద్ధములలో జయ జీవితాన్ని కలిగిన వారినే ప్రభు పరలోకానికి చేర్చుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. దేని నుంచి జయం పొందాలి? జాగ్రత్తగా వినండి. ఎవడైతే పాపంలో ఉంటాడో వాడు 2వ మరణానికి వెళ్తాడు. ఎవడైతే వ్యభిచార సంబంధమైన క్రియలు చేస్తాడో వాడు 2వ మరణానికి వెళ్తాడు. వాడు జయము లేని వాడితో సమానం. ఒక్కసారి హెబ్రీ పత్రికలో దేని నుంచి జయం పొందాలో, మనకి ఎలాంటి యుద్ధం ఉంటుందో, ఎలాంటి పోరాటం ఉంటుందో చెప్పి ముగింపు మాటతో 10 నిమిషాల్లో నా సందేశాన్ని నేను ముగిస్తాను. 12వ అధ్యాయం 2వ వచనం చదువు. చూ 14వ వచనం 4 చదువు కంటిన్యూషన్. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకను మీరు దానిని ఎదిరించి. ఇటు చూడండి, అందరూ ప్రతి దినం మనం పోరాడుతుంది దేంతోనో తెలుసా? భయంకరమైన పాపముతో పోరాడుతున్నారు క్రైస్తవులు. నోటి మాటతో పాపమే, కంటి చూపుతో పాపమే, కాలి నడకతో పాపమే. ఈ రకంగా చెప్తే ఈనాడు చాలామంది పోరాడుతున్న పోరాటాలు ధనమో, ఈఎంఐలో, లేకపోతే అనారోగ్యాలు కాదండి. ప్రతి క్షణము, ప్రతి గడియ పాపముతో మనకు యుద్ధం జరుగుతూనే ఉంది. ఇటు చూడండి, పాపముతో మనకు ప్రతి దినము, ఇది తప్పు అని తెలిసినా కూడా క్రైస్తవులు కూడా ఆ తప్పు అని తెలిసినా కూడా దాన్ని ఆపకుండా చేస్తున్నారని చాలామంది. ఎదుటివాడి
మనోభావాలను దెబ్బ కొట్టడము, ఎదుటివాడి కష్టార్జితాన్ని లాక్కోవటము, ఎదుటివాడి మీద కపటపు మాటలు చెప్పటము, ఎదుటివాడిని మోసం చేసే ప్రక్రియలు చేయటము. క్రైస్తవులు అయ్యుండి కూడా చాలామంది ఇంకనూ పాపపు క్రియలు చేస్తూనే ఉన్నారు. నేను చెప్తున్నాను వినండి, పొద్దున్నే లేచిన కాడి నుంచి మనం చచ్చిపోయి పరలోకానికి వెళ్ళేదాకా మనము రోజు పాపముతో పోరాడుతూనే ఉంటాం. చాలామంది అంట క్రైస్తవులైన వారు పోరాడుతున్నారంట, కానీ రక్తము కారునంతగా దాని దగ్గర దానిని ఎదిరించి యుద్ధం చేయలేకపోతున్నారండి. చూడండి, అమ్మో ప్రభువా ఈ పక్కన ఉన్నాయి మరి అంత బాధ అయితే, ఓ పక్కనేమో పాపాన్ని, ఓ పక్కనేమో దేవుడిని పెట్టుకుని నేను ఇంక ఎక్కువగా అంటే మరి కుటుంబాల్లో దెబ్బలాడేటట్టున్నారయ్యా, కుటుంబాల్లో సమస్యలు వచ్చేటట్టున్నాయి, కొన్ని దినాలకు వెళ్ళాల్సిందే, కొంత కూడు తినాల్సిందే, కొన్ని పాపాలు చేయాల్సిందే, మాది వ్యాపారం, కొద్దిగా మేము మోసాలు చేయాల్సిందే. రకరకాలుగా ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారంటే, నాకు రక్తం చిందినా పర్వాలేదు, పాపం మీద మాత్రం నేను జయం పొందాల్సిందే అనే కోవలోకి ఈనాడు పరిశుద్ధులు వెళ్ళలేకపోతున్నారు. ఉదాహరణ, నా సొక్క ఆమె దగ్గర ఉన్న పర్వాలా, నేను మాత్రం పాపాన్ని జయిస్తాను అనే యోసేపులు లేపబడాలి. మాట్లాడండి, నా చొక్కా ఆమె దగ్గర వదిలేసిన పర్వాలా, నేను మాత్రం పాపాన్ని జయించిన భక్తున్నై ఉండాలన్న యోసేపులు మన ప్రాంతంలో లేపబడాలి. ఎంతో పోరాడతారు చాలామంది, ప్రార్థన చేస్తున్నామయ్యా, ఏ తప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామయ్యా అంటున్నారు, కానీ దానిని ఎదిరించే యుద్ధం చేయలేకపోతున్నారు. అసలు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడురా అని ఓ బాలుడికి వచ్చిన రోషం ఈనాడు క్రైస్తవ సమాజానికి రావట్లేదే. జాగ్రత్తగా మాటలు వినటానికి ప్రయత్నించండి. ఓ పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాట, అతడు ఇంటికాడుండి మిద్ది మీద ఎక్కి పాపం చేసినందుకు, సాయంకాల సమయంలో తనను పాపం ప్రేరేపించినందుకు ఓ మాట చెప్పనా, దావీదు ఏం చేశాడో చివరిలో చెప్పి నేను ముగిస్తాను. పాపముతో పోరాడట్లేదు అంట్లా, పోరాడుతున్నారు కానీ రక్తము కారినా పర్వాలేదు, ఒక దెబ్బ తిన్నా పర్వాలేదు, నేను పాపం చేయకూడదనే స్థాయికి మాత్రం మనుషులు రాట్లా. ఆయన మాత్రం ఇంకా దెబ్బలు కొడుతూనే ఉన్నారు సిలువ మీద. ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి, చివరి మాట చెప్తాను చూడండి. భూ సంబంధమైన యుద్ధములకైనా ఆత్మ సంబంధమైన యుద్ధములకైనా క్రైస్తవులకు దేవుడిచ్చిన ఒకే ఒక ఆయుధం కన్నీటి ప్రార్థన. ఒక భక్తుడంట, హోషేయ గ్రంథం ఉంటుంది, దూతతో పోరాడి దేవునితో పోరాడి జయముందెను అన్నట్టు చూడండి. హోషేయ గ్రంథములో భక్తుడని యాకోబును గురించి రాయబడిన మాట త్వరగా చదవగలిగితే ఇది మన సందేశానికే చాలా కీలకమైన రెఫరెన్స్. అది హోషేయ గ్రంథములో చదువునానా 12వ అధ్యాయములో 4వ వచనం 3వ వచనం. అతడు 12:3 తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకునెను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయము పొందెను, అతడు